ఓకే, ఆన్ చేయలేదేమో, రైట్. సో ఈ 4 పుస్తకాలు మీకు పునాది. బుక్ నెంబర్ 1, 2, 3 and 5. ఓకే, 5వ పుస్తకం. అయితే ఈ పుస్తకాలు ఎందుకు ప్రాముఖ్యమైన అని చెప్తున్నానంటే, మొదటి పుస్తకంలో ఏమో వ్యాఖ్యానించే సూత్రాలు ఉన్నాయి. ఏమున్నాయండి? వ్యాఖ్యానించే సూత్రాలు. ఓకే, సో మీరు ఏం తిన్నారు బహుశా అంటే ఇప్పుడు ఒకవేళ పప్పు కానీ ఏమన్నా తిన్నారు కదా. అంటే పప్పుని ఎలా చేస్తేనే పప్పు తయారవుతుంది. ఇష్టం వచ్చినట్టుగా చేస్తే పప్పు అవుతుందా? కాదు కదా. ఇప్పుడు ఫిష్ కర్రీ ఉంది, ఫిష్ కర్రీ లాగానే చేస్తే ఫిష్ కర్రీ అవుతుంది. ఇష్టం వచ్చినట్టుగా ఏమేమో కలిపేస్తామండి, అప్పుడు అది ఫిష్ కర్రీ అవుతుందా? వేస్ట్ కర్రీ అవుతుంది, పడేయాల్సి వస్తుంది. ఎంత ఫిష్ అయినా దాన్ని చేసే విధానంలో చేయకపోతే తప్పు అవుతుంది. అంటే వ్యాఖ్యానించే సూత్రాలు బుక్ నెంబర్ 1 చాలా ఇంపార్టెంట్. వ్యాఖ్యానించే సూత్రాలు బుక్ నెంబర్ 1 చాలా ఇంపార్టెంట్, అందుకే చెప్పాను మీకు. రెండోది, ఈ వ్యాఖ్యాన సూత్రాలనే పాత నిబంధన కొత్త నిబంధనలో మనము ఆపాదించి నేర్చుకోవాలి. మన సొంత కోణంలో కాదు, వాటినే కదా గమనించుట, వ్యాఖ్యానించుట, అన్వయించుకొనుట అనే 3 మెట్లని ప్రతి పుస్తకం మీద ఆపాదించి మనం నేర్చుకోవాలి. ఓహో, 5 పుస్తకాలు మోషే గారు రాశారు, ఏం చెప్తున్నారు? ఆది కాండంలో ఏం చెప్తున్నాడు మోషే, నిర్గమాకాండంలో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, సంఖ్యాకాండంలో ఏం చెప్తున్నాడు, ద్వితీయోపదేశ కాండంలో ఏం చెప్తున్నాడు, ఇవన్నీ ఆ కోణం నుంచే మనం నేర్చుకోవాలి. అయితే మీ పుస్తకాలు చాలా అద్భుతమైనవి. ఒక 6 పేజెస్లోనే ఒక్కొక్క బుక్ గురించి వివరించలేదా? వివరించాడు. మరి మీరు ఎంత టైం తీసుకొని చదివారో నాకు తెలియదు. సో ఇప్పుడు ఎంత సమయం అయిందో, 10 months అయిందా? మనకు 10 నెలలు అయిపోయింది. మీరు 10 నెలల్లో ఈ 4 పుస్తకాలలో తరువుగా కావాలి. ఇప్పుడు ఒకవేళ అవ్వకపోయినా ఇప్పుడు టైం తీసుకొని మళ్ళీ ఒకసారి గోత్రూ చేయండి. ఎందుకనంటే మీకు మిగతా పుస్తకాలు ఉన్నాయి చూడండి, మిగతా 6 పుస్తకాలు దీని మీదే ఆధారపడి ఉన్నాయి. ఎందుకంటే మిగతా అన్ని 6 పుస్తకాలు కూడా అంత వాక్యమే కదా. మళ్ళీ ఆ వాక్యంలో నుంచే కొన్ని టాపిక్స్ డివైడ్ చేసి, ఓకే, ఎలా వాక్యాన్ని చెప్పాలి, కాపరి అంటే ఎవరు, కాపరికి సంబంధించిన వచనాలన్నీ తీసుకొని 4వ పుస్తకంలో పెట్టాడు. కాపరి పరిచర్య అన్నాడు, వ్యక్తిగత ఆత్మీయమైన జీవితం అన్నాడు 6వ పుస్తకం. ఓకే, ఇక్కడ ఉన్నాయి అయ్యగారి దగ్గర. ఓకే, ఈ 4 పుస్తకాలు నేను ఇందాక ఇచ్చాను. ఓకే, వ్యక్తిగత ఆత్మీయమైన జీవితం, ఇది చాలా సింపుల్, ఇంతే పల్సగా ఉన్నది. ఓకే, ఒక 2 గంటల్లో కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. కానీ మీరు ఈ 4 పుస్తకాలు బాగా సమయం వెచ్చిస్తే ఇవన్నీ ఈజీగా అయిపోతాయి. వ్యక్తిగతంగా ఆత్మీయంగా ఎలా ఎదగాలి, దీంట్లో సూత్రాలు ఉన్నాయి. మళ్ళీ దీంట్లో ఏమున్నాయండి? ప్రిన్సిపల్స్, సూత్రాలు ఉన్నాయి. ఓకే, దాని తర్వాత 7వ పుస్తకం ఏంటంటే, ఓకే, 7వ పుస్తకం ఏంటంటే సంఘ పరిచర్య, పరిపాలన మరియు విద్య. ఓకే, ప్రతి సంఘములో విద్య అనేది జరగాలి. ప్రతి సంఘంలో సండే స్కూల్లో చిన్నపిల్లల పరిచర్య ఉంది, స్త్రీల పరిచర్య ఉంది, యవనస్తుల పరిచర్య ఉంది, సంఘ ఆరాధన ఉంది. ఇవన్నీ ఎలా నడిపించాలి? ఇప్పుడు సంఘంలో వచ్చే డబ్బులని ఎలా మనం ఉపయోగించుకోవాలి, దేని కొరకు ఉపయోగించుకోవాలి, అవన్నీ వాక్యానుసారమైన సూత్రాలు దీంట్లో ఉన్నాయి. ఇవన్నీ వాక్యానుసారమైన సూత్రాలే. మరి ఇప్పుడు ఇవన్నీ 7వ పుస్తకంలో, 6వ పుస్తకంలో, 8, 10లో, 9లో అన్నిట్లలో కూడా వచనాల నుంచే తీసుకున్నారు, బైబిల్లో నుంచే తీసుకున్నారు. అందుకే మొదటి బుక్, పాత నిబంధన, కొత్త నిబంధన, సిద్ధాంతం బాగా నేర్చుకుంటే, 66 పుస్తకాల మీద మీకు బాగా అవగాహన ఉంటే, ఎక్కువ సమయం దీని మీద వెచ్చిస్తే మిగతా 6 పుస్తకాలు ఈజీగా మనకి అర్థమైపోతాయి. మిగతా పుస్తకాలు ఏమైతే మీకు బాగా ఈజీగా అర్థమవుతుంది. బైబిల్ జీవితాంతము మన విద్యార్థులుగానే ఉండాలి. బైబిల్కి మనం జీవితాంతం ఏంటండి? విద్యార్థులే. నేను 33 సంవత్సరాలు చదువుతున్నా బైబిల్. 33 సంవత్సరాల కంటే పైగానే చదువుతున్నా, 35 years చదువుతున్నా. యాక్చువల్లీ 13 సంవత్సరాలప్పుడు మార్మన్స్ పొందిన, ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 48 ఉన్నాను. ఓకే, సో కాబట్టి 35 years నుంచి బైబిల్ చదువుతూనే ఉన్నాను నేను. నా దగ్గర అన్ని పుస్తకాలు ఉన్నాయి, చాలా, మొత్తం పెద్ద పెద్ద ర్యాక్స్లలో 20 సంవత్సరాల నుంచి పుస్తకాలు కొంటూనే ఉన్నాను, బైబిల్కి సంబంధించిన పుస్తకాలు. ఓకే, అవే నాకు చాలా ఇష్టం. సూట్లు, కోట్లు అవన్నీ ఏం కొనుక్కోను. ఓకే, బైబిల్ పుస్తకాలే మనకు కావాలి కదా. బైబిల్ పుస్తకాలే మనకు మంచిగా దేవుని యొక్క వాక్యాన్ని కదా మనం నేర్చుకోవాలి. చూడండి, దేవుని వాక్యాన్ని నేర్చుకుంటే దేవుడు ఏం చేస్తాడు? ఎక్కడెక్కడనో తిప్పుతాడు, ఎక్కడెక్కడనో మనల్ని వాడుకుంటాడు. సో కాబట్టి వాక్యాన్ని మనం బాగా నేర్చుకోవాలి. సో ఈ 4 పుస్తకాలు బాగా నేర్చుకోండి. 66 పుస్తకాలని మనము ఉపయోగించి 66 పుస్తకాలలో ఏదైనా ఒక టాపిక్ తీసుకుంటే, ఏదైనా ఒక టాపిక్, ఇప్పుడు పాపం తీసుకున్నాం. ఓకే, మనం అనుకుందాం పాపాన్ని తీసుకున్నాం. ఓకే, పాపం గురించి బైబిల్లో ఉందా లేదా? చెప్పండి, పాపం గురించి ఉందా లేదా? సిన్. ఓకే, సో పాపము గురించి బైబిల్ ఏం చెప్తుంది, పాత నిబంధన ఏం చెప్తుంది, కొత్త నిబంధన ఏం చెప్తుంది, అన్ని వచనాలు పాపం గురించి తీసుకొని దాన్ని సిస్టమేటిక్ గా ఒక క్రమ పద్ధతిలో పెడితే దాన్ని ఏమంటారు? పాపపు సిద్ధాంతము అంటారు. దాన్ని ఏమంటారు? పాపపు సిద్ధాంతం. మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు.
ఓకే, దాన్ని ఇంగ్లీష్లో హమార్టియాలజీ అంటారు. నేర్చుకున్నారా? మరి నేర్చుకోలేదా? మీకు 5వ పుస్తకం ఆల్రెడీ ఇచ్చారు కదా అయ్యగారు? ఇవ్వలేదు? ఓ అట్లా అంటున్నారా? సో 1, 2, 3 ఇచ్చాను నేను మీకు. ఓకే, సో కాబట్టి 5th బుక్ మీకు నేను పంపిస్తాను, 5వ పుస్తకాన్ని మీకు నేను పంపిస్తాను. కానీ మీరు అందరూ 10 సిద్ధాంతాలు నేర్చుకున్నారు ఆల్రెడీ, అంతే కదా? 10 సిద్ధాంతాలు మీకు కంప్లీట్ అయినాయి అని చెప్పారు. 10 సిద్ధాంతాలు కంప్లీట్ అయినాయి. 10 సిద్ధాంతాలు చాలా చాలా ప్రాముఖ్యమైనవి. ఈ 10 సిద్ధాంతాలు, మనం ఒక సిద్ధాంతాన్ని మనం చెయ్యాలంటే ఒక్క వచనంతో చెయ్యొద్దు. అందరు చెప్పండి, ఒక్క వచనంతో సిద్ధాంతాన్ని చేయకూడదు. సిద్ధాంతం అంటే ఏంటంటే ఇంకా మూల సత్యం, ఇది కంపల్సరీ, ఇంకా ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు మా హైదరాబాద్లో ఒక ఆయన ఉన్నాడు, ఒక తప్పుడు బోధకుడు అని చెప్పొచ్చు మనం. ఎందుకు అని అంటే ఆయన ఇలా చెప్తున్నాడు దేవదూతల గురించి. ఇప్పుడు దేవదూతల సిద్ధాంతం ఉందా లేదా? మొత్తం దేవదూతల గురించి అన్ని వచనాలు 66 పుస్తకాల్లో నుంచి తీసుకుంటే అది దేవదూతల సిద్ధాంతము అవుతుంది. ఓకే, సో దేవదూతలు అంట 3 గంటలకు లేస్తారంట. దేవదూతలు ఏంటి? 3 గంటలకు లేస్తారు. అసలు దేవదూతలు పండుకుంటారా? పండుకోరు. ఇక్కడ ఉన్నాయి, వాక్యంలో ఉన్నాయి. అవి ఆత్మజీవులు, అంతే కదా? అదే ఇప్పుడు గాలి ఉందా లేదా? ఇక్కడ కొంచెం వేడిగా వస్తుంది, అంతేనా? వస్తుందా లేదా? వేడిగా ఏం లేదు బ్రదర్ అంటారా? ఓకే, వేడిగా తాగాలి టీ అందరు కూడా. ఓకే, వేడిగా తాగితేనే అప్పుడు మీరు ఇంకా మెలకుగా ఉంటారు. అంటే ఎలా గాలి మనకు కనిపించదో ఆత్మజీవులు కూడా మనకు కనిపించదు. నిజంగా దేవదూతలు స్త్రీలింగం కాదు, పురులింగం కాదు. ఓకే, వాళ్ళు న్యూటర్ జెండర్ అంటారు వాళ్ళని. ఓకే, వాళ్ళకి స్త్రీ పురులింగం కాదు. కానీ ఎప్పుడైనా దేవదూతలు మనుషులుగా ప్రకటించుకున్నప్పుడు కదా, ఈ భూలోకానికి మనుషులుగా వచ్చినప్పుడు ఎలా వచ్చారు? వెరీ గుడ్, పురుషులుగా వచ్చారు. ఎలా వచ్చారు? సిస్టర్స్. మేము సిస్టర్స్ కదా, పురుషులంగా వచ్చారని చెప్పమ్మా అని అంటారా? గుర్తు పెట్టుకోవడానికి చెప్తున్నాను నీకు. అది వాళ్ళు పురుషులుగానే వచ్చారు. ఎట్లా చెప్తాం మనము? ఆదికాండంలో 19వ అధ్యాయంలో కదా, యాక్చువల్గా ఆదికాండం 18వ అధ్యాయంలో కదా, ముగ్గురు వచ్చి కలిశారు. అబ్రహాం ముగ్గురు కలిశారు, అవునా? ఉందా లేదా? ఇలా చూస్తున్నారు, కలిసినారా కలవలేదా? నేను కలవలేదు కదన్నా అని అంటారా అండి మొత్తానికి? వెరీ గుడ్, సిస్టర్ వెంటనే తీసేస్తుంది ఐశ్వర్య సిస్టర్. చదవండి, వెరీ గుడ్. 18వ అధ్యాయం 1వ వచనం, ఇది అవసరమే. 18వ అధ్యాయం 1వ వచనం, ఆదికాండం 18:1. ముగ్గురు మనుషులు వచ్చి అబ్రహాంని కలిశారు. చాలా బాగుంటుంది అది. ఒక్క నిమిషం అందరు తీయనివ్వండి. చదవండి సిస్టర్. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారం ద్వారమాన కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడాడు. అతడు కనులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండేది. చాలండి, ముగ్గురు మనుషులు అని ఉన్నది. చాలా మంది ముగ్గురు అనగానే ఏమంటారు? వెరీ గుడ్, ఏమంటారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటారు. ఓకే, వెరీ గుడ్. చాలా మంది ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్తున్నారు. కానీ అది అక్కడ పప్పులో మీరు కాలేశారు. అక్కడనే మీరు ఏం చేశారు? పెరుగులో కాలేశారా? పెరుగు తిన్నారేమో కదా లాస్ట్కి. యాక్చువల్గా మనం అలా అనుకుంటున్నాం, కానీ యాక్చువల్గా మీరు బైబిల్ని బాగా స్టడీ చేయాలి. పాత నిబంధనలు కానివ్వండి, కొత్త నిబంధనలు కానివ్వండి, ఎక్కడైనా కూడా తండ్రి ఎప్పుడు కనిపించలేదు, ఎవరికి కనిపించలేదు. తండ్రి ఎప్పుడు కనిపించలేదు. అట్లా ఎట్లా చెప్తారు కదా? మీరు బాగా చదవాలి. పరిశుద్ధాత్మ దేవుడు కూడా కనిపించలేదు. పరిశుద్ధాత్మ దేవుని గురించి వచనాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఒక మనుజావతారుడుగా మనిషిగా రాలేదు. అయితే పాత నిబంధనలో కానివ్వండి, కొత్త నిబంధనలో ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యలో కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాను. ఓకే, వెంటనే మీరు వచనానికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళనక్కర్లేదు, నేను చెప్పేశాను కదా వచనం. వెరీ గుడ్. అయితే మరి ఇక్కడ కనిపించింది ఎవరు? యెహోవా కనిపించాడని ఉన్నది కదా. ఈవెన్ ఆదామవ్వతో కూడా, ఆదామవ్వ ఏదైనా వనంలో ఉన్నప్పుడు దేవుడు వెళ్ళి ఆదంతో సహవాసం చేస్తున్నాడు. సహవాసం చేస్తున్నారా, చేయలేదా? ఇప్పుడు మీకు కదా దేవదూతలు పెట్టారా ఆహారం, లేకపోతే కొంచెం మంది బ్రదర్స్ సిస్టర్స్ సర్వ్ చేశారు? మీకు బ్రదర్స్ సర్వ్ చేసినారా, సిస్టర్స్ సర్వ్ చేసినారా? ఎవరు సర్వ్ చేశారు? అంతేనా కదా? అంటే దూతలు వచ్చి పెట్టాయి బ్రదర్ అని అంటారా? జాన్ చేసి కాదు కదా, మనుషులు, అంతేనా కదా? సో కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆదామవ్వ శరీరంలో ఉన్నారా లేదా? మరి దేవుడు కూడా వచ్చి శరీరంలోనే వాళ్ళతో సహవాసం చేసిండు. దేవుడు శరీరంలో రాలేడా? మనిషి కాలేడా దేవుడు? అవలేడా? కష్టమా దేవునికి? అవును, ఈజీయే. కాబట్టి యేసుప్రభే వచ్చి ఏదైనా వనంలో ఆదామవ్వతో సహవాసం చేసినాడు. యాక్చువల్గా యేసుప్రభే.
ఓకే, ఇక్కడ 18వ అధ్యాయంలో యెహోవా అని ఉన్నది యాక్చువల్గా, కానీ అక్కడ ఎవరో కాదు కనిపించింది, యేసు ప్రభువే. మీరు అన్నట్టుగా మంచిగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్నారు, కానీ యేసు ప్రభు మిగతా ఇద్దరు దూతలు. మిగతా ఇద్దరు ఎవరు? ఎట్లా చెప్తున్నారు? ఎస్ చెప్పండి, కరెక్టే. ఏంటండి? యెహోవా దూత అని అంటున్నారా? కరెక్టే. యాక్చువల్గా ఒక్కరేమో యేసు ప్రభు మనుజావతారంగా వచ్చారు, మిగతా ఇద్దరు దూతలు, మిగతా ఇద్దరు మనుషులు దూతలు. ఎట్లా చెప్తున్నారు? వెరీ గుడ్, కరెక్ట్. 19వ అధ్యాయంలో ఉంది, అక్కడ చూడండి, ఉంది 19వ అధ్యాయంలో. అంటే ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చెప్తున్నా, వినండి. ఇక్కడ చూడండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరు వినండి, అందరు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అందరు అయ్యగారు మీరు వెంటనే చదివేస్తున్నారు, ఓకే, వెరీ గుడ్. గమనించండి, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అందుకే ఈ పాయింట్, బైబుల్ మోషే రాసినప్పుడు అధ్యాయాలుగా రాయబడలేదు. మోషే రాసినప్పుడు ఆదికాండం 50 అధ్యాయాలంతా ఒక స్టోరీగానే రాశాడు. మన కోసము, మనకు ఈజీగా అవ్వడానికి కోసం అధ్యాయాలుగా విభజించాడు. కానీ యాక్చువల్గా 18వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం కంటిన్యూషన్ గా చదివితే మనకు అక్కడ అర్థమవుతుంది. 19వ అధ్యాయం మొదటి వచనంలో ఇద్దరు దూతలు లోతు దగ్గరికి వెళ్ళారు, అంటే ముగ్గురు మనుషులు వచ్చారండి. యాక్చువల్గా ముగ్గురు మనుషులు, ఇద్దరేమో దూతలు, ఒక్కరేమో యేసు ప్రభు. అందుకే అబ్రహాం చూసి, అయ్యా ప్రభు మా దగ్గరికి రా, తిను, ఇగో ఇందాక మీరు పెట్టినట్టుగా మంచిగా రైస్ తినండి, పెరుగు తినండి, ఓకే ఇది తినండి అంటే మన భాషలో ట్రాన్స్లేట్ చేస్తున్నాను నేను, ఓకే అని తీసుకొచ్చి చెప్పారు. చెప్తే అప్పుడు యేసుప్రభు అన్నాడు, అయ్యా నెక్స్ట్ ఇయర్ నీకు కొడుకు పుడతాడు అని అన్నాడు. అంత లేఖన భాగంలో ఉందా లేదా? యేసుప్రభే. అందుకే మీరు గమనించండి, ఇప్పుడు చూడండి యేసుప్రభు అని ఎట్లా చెప్తారు సార్ అని మీరు నన్ను అడగచ్చు. ఓకే, మీరు మంచి వాళ్ళు కాబట్టి అడగలేదు, కానీ నేనే ఆ ప్రశ్న వేసుకున్నా. అక్కడ కొత్త నిబంధనకి వెళ్తే అబ్రహాం అన్నాడు కదా, సారీ యేసుప్రభు అన్నాడు, నేను అబ్రహాంని చూశాను, నేను అబ్రహాం కంటే ముందున్న వాడిని, నేను అబ్రహాంని చూశాను అని అన్నాడు. యేసుప్రభు అన్నాడా లేదా? యోహాను సువార్తలు అన్నాడు, సువార్తలలో అన్నాడు. ఎస్, మరి ఇక్కడ చూశాడు, ఇక్కడ కలుసుకున్నాడు. పాత నిబంధనలో అప్పుడప్పుడు యేసు ప్రభు మనుజావతారుడుగా కనిపించాడు. పాత నిబంధనలో అప్పుడప్పుడు త్రిత్వంలో ఓన్లీ యేసు ప్రభు మాత్రమే మనిషిగా భూలోకానికి వచ్చాడు. ఎందుకు సార్ అని అడగాల. ఎందుకంటే నాకు ఏం తెలుసు ఆన్సర్, వీళ్ళు ముగ్గురు అట్లా నిర్ణయం తీసుకున్నారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు నిర్ణయం తీసుకున్నారు. తండ్రి ఎప్పుడు కనిపించలేదు శరీరంలో, శరీరధారిగా రాలేదు. పరిశుద్ధాత్మ దేవుడు శరీరధారిగా రాలేదు కదా, ఎప్పుడు రాలేదు, రాడు కూడా. వీళ్ళు ముగ్గురు అలా నిర్ణయం తీసుకున్నారు. ఎవరు కనిపించిన పాత నిబంధనలో యేసు ప్రభువే కనిపించాడు శరీరధారిగా. అప్పుడప్పుడు కనిపించిన యేసు ప్రభు, శరీరధారిగా వచ్చిన యేసు ప్రభువే ఏమైనాడు? ఇమ్మానుయేలు దేవుడుగా వచ్చాడు. చూసారా? అందుకే ఇదంతా బైబిల్ మొత్తం చదివితే ఇవన్నీ మనకి బాగా అర్థమవుతుంది. చూసారా? వీళ్ళు ముగ్గురు రచించిన ప్రణాళిక అది. ఆ ప్రణాళిక అనేది ఎక్కడ తెలుస్తుంది? మనం బైబుల్ చదివితే మనకు అర్థమవుతుంది. వెరీ గుడ్, మీరు కరెక్ట్ చెప్పినారు. అందుకే ఏంటంటే అధ్యాయాలుగా మన కోసం చేయబడ్డది, కానీ మొత్తం చదవాలి. అంటే ఇప్పుడు ఏదైనా పుస్తకం చదువుతున్నారు, కొత్త నిబంధనలు ఏదైనా పుస్తకం చదువుతున్నారు, మత్తయి సువార్త చదువుతున్నారు, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 28. చెప్పండి, 28 ఒకటేసారి చదవాలి. ఇంత టైం లేదు బ్రదర్. పొద్దునేమో బైబిల్ చదవమన్నారు, ఇప్పుడేమో 25 మధ్యలో ఒకటేసారి చదవమంటున్నారు. ఇంకెంత కష్టం, టెస్ట్ పెడుతున్నారు సార్ అని అనొచ్చు. అంటే మీరు ఏం చేయాలి తెలుసా? మొదటి 14 అధ్యాయాలు చదవాలి. చదివేసి అటు ఇటు తిరిగి మళ్ళీ టీ తాగేసి మళ్ళీ కొంచెం అట్లా రిలాక్స్ అయ్యి మళ్ళీ 15 నుంచి 28 చదవాలి. ఎందుకంటే మత్తయి కూడా మొత్తం ఒక స్టోరీ లాగా, ఒక పుస్తకం లాగా రాశాడు. యాక్చువల్గా అధ్యాయాలు లేవు, మన కోసం అధ్యాయాలు. ఒక అధ్యాయం చదవగానే అబ్బా ఏం చదివేసిన ప్రభా, నాకు ఎంత గ్రీవని ఇచ్చేయాలి ప్రభా. మన లెక్కలో 2 అధ్యాయాలు చదివాను దేవా అంటే 2000 ఇచ్చేయాలా, లేకపోతే ఇంకెన్నో బ్లెస్సింగ్స్ నాకు వచ్చేయాలి. ఇలాంటి భక్తి ఉంది మనది. అలా నేర్పిస్తున్నారు. 1 గంట సేపు ప్రార్థన చేయంగా, అబ్బా ఎంత ప్రార్థనా పరుడు అయిపోయినావు. అవునా? ఇంకెప్పుడు దేవుని మీద ఆధారపడుతూనే ఉండాలి. 1 గంట సేపు ప్రార్థన చేయని ఇంకా టపటపటపట ఆశీర్వాదాలు వచ్చేయాలని అనుకుంటున్నాము. అది బిజినెస్ నేర్పిస్తున్నారు చాలా మంది ఈ దినాలలో. తప్పది, సంబంధాన్ని మనం కలిగి ఉండాలి ఎప్పుడైనా కూడా. పాపం సిస్టర్ పొద్దున్న నుంచి పాపనా? బాబేనా? వెరీ గుడ్. బాబుని చూసుకుంటుంది కదా, జీవితాంతం చూసుకోవాలి తను, అంతే కదా. చిన్నగా ఉన్నప్పుడు చూసుకున్నాను బ్రదర్, తర్వాత చూసుకోండి అంటారా? చెప్పండి. దేవునితో ఉన్న సంబంధం కూడా అట్లాంటిదే, క్రీస్తుతో ఉన్న సంబంధం కూడా అట్లాంటిదే. యెహోవా నా కాపరి, నాకు కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, అయినా కానీ యెహోవా మనకు తోడుగా ఉంటాడు. యాక్చువల్ నిజంగా ఒక మాట చెప్పాలి మీ అందరికీ, కష్టాలలో ఇరుకులలోనే దేవుడు మనకు ఎక్కువ దగ్గరగా ఉన్నాడు.
మనం అనుకుంటున్నాం ఎక్కడో ఉన్నాడు బ్రదర్ అని అనుకుంటున్నాం. తప్పు. బైబుల్ అట్లా చెప్తలేదు. బైబుల్ అట్లా చెప్పడం లేదు. యాక్చువల్గా ఇరుకు మార్గంలో ఉన్నాం కాబట్టి ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు అన్నీ ఉంటాయి. అది మంచిది మనకి. ఇప్పుడు కష్టపడితే రేపు పొద్దున సుఖపడతాం. కారము అవి ఇవి అని బాగా కారం తిన్న తర్వాత పెరుగు తిని లాస్ట్కి ఏం తింటాం? ఇందాక చెప్పిన స్వీట్ తింటాం. కారం తింటే స్వీట్కి విలువ వస్తుంది. అంతేనే కదా? కరెక్టే కదా? కారం అంటే ఏంటి? కష్టాలు. స్వీట్ అంటే ఏంటి? నిత్యత్వం. ఏంటి స్వీట్ వస్తుందేమో అని అనుకుంటున్నారా మీరు? కదా? స్వీట్ అంటే నిత్యత్వం. నిజమే. ఇప్పుడు ఇక్కడ మనకి ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, రోగం వస్తాయి, బలహీనతలు వస్తాయి, కొన్ని మనం అనుకున్న టైంకి తగ్గిపోవు, ఇవన్నీ ఉంటాయి. ఏం కాదు, ఇరుకు మార్గంలో ఉన్నాము, కానీ వీటన్నిటి గుండా మనం నిత్య రాజ్యానికి వెళ్తున్నాం. ఇక్కడ బాగా సుఖపడి 50,000 షూస్ వేసుకుంటున్నాడు ఒక హీరో. ఎన్నండి? 50,000 వేసుకున్న టీ-షర్టే ₹1,00,000 అంట. ₹1,00,000 కదా? ₹1,00,000 మాకుంటే ఒక 10 నెలల వరకు సరిపోతుంది కదా బ్రదర్ మాకు. అవునా కదా? మరి వాళ్ళకి అన్ని ఉన్నాయి చూడండి, అంత ఉన్నది ఆస్తి. కానీ ఎక్కడ వెళ్తాడు? మంచిగా మాడుతుంటాడు నిత్య నరకంలో. దేవుని అంగీకరించకపోతా. మరి చూడండి, అంబానీ కంట కరోనా టైంలో కొన్ని కోట్లు వచ్చినాయంట. గంటకి కొన్ని కోట్లు సంపాదించాడంట అంబానీ. కరోనా టైంలో అనేకమైన బిజినెసెస్ క్లోజ్ అయితే ఆయన బిజినెస్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. కుబేరుడికే కుబేరుడు ఆయన. అంత ఉందండి డబ్బులు. అమితాబ్ బచ్చన్ అంట ఇక్కడున్న బ్యాంకులు సరిపోవు కాబట్టి ఆయన డబ్బు స్విస్ బ్యాంక్ లో పెట్టారంట. తెలుసా? స్విస్ బ్యాంక్ అనేది ఒకటి ఉంది కదా. స్విస్ బ్యాంక్ లో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? వీళ్ళకి ఎన్ని డబ్బులు ఉన్నాయో ఎవరికి చెప్పారంట. ఆ బ్యాంక్ లో ఉన్న స్పెషాలిటీ అది. చూసారా? ఎవరు చెప్పరు కదా. అందుకే అక్కడ పెడుతున్నారు వాళ్ళు. అంటే ఇన్ని డబ్బులు ఉన్నాయి ఎవరికి? అమితాబ్ బచ్చన్. కానీ ఏం లాభం? చనిపోతే పుట్టుక్కున ఆ ధనవంతుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏడుస్తాడు, అయ్యా సార్ ఏంది అది ఇది అంటాడు. యాక్చువల్లీ ధనవంతుడు లాజర్ కథలో లాజర్ ఏమో ఇక్కడ దరిద్రుడుగా ఉండే, ధనవంతుడేమో చాలా ధనవంతుడుగా ఉండే. రోల్స్ రివర్స్ అయినాయి చనిపోయిన తర్వాత. ధనవంతుడేమో దరిద్రుడు అయినాడు, అయ్యా 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 అని అడుక్కుంటున్నాడు. లాజర్ హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు చూడండి, అడుక్కునే వాళ్ళు ఏమంటారు? అయ్యా 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 సార్ ఇయ్యండి 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 అని అంటారు. అన్నా అవునా కదా? నేను నైట్ ఎక్కుతుంటే ఒక ఆయన వచ్చి అక్కడ హైదరాబాద్ లో, సార్ ఇది స్పెక్స్ అమ్ముతున్నాడు, చాలా బాగుంది సార్, చూడండి సార్, మంచిగా ఉంది సార్, తీసుకోండి సార్, ఒకసారి పట్టుకొని చూడండి, ఒకసారి వేసుకొని చూడండి అని అంటున్నాడు. అంటే నన్ను మొత్తానికి తీసుకోమని కన్విన్స్ చేస్తున్నాడు. చూడండి, కరెక్టే కదా? అట్లా అనద్దు అబ్రహామా, ఇట్లా అనద్దు. 5 అన్నలు ఉన్నారు, పంపి ఆయనని, ఆ లాజర్ని పంపి కదా. ఎవరన్నా చనిపోయిన లోకం నుంచి వెళ్ళి చెప్తే వాళ్ళు మారు మనసు పొందుతారు. స్వార్థికుడు అయిపోయినాడు, ప్రీచర్ అయిపోయినాడు, టీచర్ అయిపోయినాడు. కానీ ఈయన ఉన్నప్పుడు మరి కింద భూలోకంలో ఉన్నాడు, నమ్మాల్సింది కదా. మరి ఎందుకు నమ్మలేదు? చూసారా? దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది మన రక్షణ ఎంత విలువైనది అనేది. మన రక్షణ ఎంతో విలువైనది. కోట్ల ఆస్తి కంటే రక్షణ అందరికంటే విలువైనది. డబ్బులు కాదు విలువైనది కదా, అంతస్తులు కాదు. ఏమైనా తీసుకుపోతామా? కార్లు తీసుకుపోతామా? ఇవన్నీ తీసుకుపోతామా? ఏం తీసుకుపోం మనం. చాలా మంది పాస్టర్స్ అనుకుంటారు, అంత మాదే సంఘం, పెద్ద సంఘం మాది. సంఘం తీసుకుపోతామా? సంఘం పైకి ఎత్తబడుతుంది అంటే బిల్డింగ్ కాదు, విశ్వాసులే కదండి, విశ్వాసులే. మీరు నమ్మరు, సిటీలో ఒక ఆయన ₹1,00,00,000 పెట్టి కట్టినాడంట సంఘము, ఇల్లు అంతా కూడా మొత్తం ₹1,00,00,000తో వేసినాడంట. ఎందుకండి అంత? ఎందుకు కదా? అంత వెర్రితనం, అంత ప్రదర్శన, అదంతా కూడా ఏంటండి? ప్రదర్శన, వెర్రితనం. అంటే మనుషులకు పిచ్చి ఉంటే ఇలాంటి పిచ్చి పనులు చేస్తారనేది మనకు ఒక నిదర్శనం. అలా ఉండకూడదు. మనం అలా జీవించకుండా మంచి సేవా నాయకులుగా ఉండడానికి కోసమే యేసు ప్రభు తగ్గించుకొని కదా రిక్తునిగా చేసుకున్నాడు. యేసు ప్రభు కాలు నడక నడిచి కదా సేవ చేశాడు. ఇంత గ్రేట్ కదా. నేనేమో మంచిగా ట్రావెల్ చేసి వచ్చిన, పండుకొని వచ్చిన మంచిగా. అంటే నేను చెప్తున్నాను, గాడ్స్ ప్రివిలేజ్. అండ్ అప్పుడప్పుడు వేరే దేశాలకి, వేరే కంట్రీస్కి వెళ్ళేటప్పుడు ఫ్లైట్లో వెళ్తున్నాను, ఎందుకంటే అవసరం ఉంది కాబట్టి ఉపయోగించుకుంటున్నాను. దేవుడు ఇచ్చిన కృప అది, దేవుడు ఇచ్చిన ఏర్పాటు. యేసు ప్రభు ఎంత తగ్గించుకున్నాడు. గ్రామాన కాలు నడక నడిచి ఎంత గొప్ప సేవ చేశాడు. కానీ దేవుడు మనందరికీ గొప్ప ప్రివిలేజ్ మీకు ఇచ్చాడు. సో కాబట్టి మీరు బాగా ప్రయాసపడి కష్టపడాలి. ఓకే, సరే. దేవదూతల గురించి మనం ఇక్కడ చూస్తున్నాము. అండ్ 2 దూతలు 19వ అధ్యాయం 1వ వచనం. ఆ సాయంకాలమందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ నగరి యొద్ద కూర్చుని ఉండెను. లోతు వారిని చూసి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి మీరు దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళకూర్చి కాళ్ళు పట్టుకొని మీరు పెద్దగడ తెచ్చి మీ త్రోవను వెళ్ళవచ్చునని.
చాలు చాలు సిస్టర్. సో ఇక్కడ దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా, ఆ ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు దూతలు, ఒకరైతే యేసు ప్రభు, ఒకరైతే ఏంటండి యేసు ప్రభు. యాక్చువల్గా ఇది చాలా ఇంపార్టెంట్ సత్యం. ఓకే, సో క్రీస్తు అప్పుడప్పుడు పాత నిబంధనలో కనిపించాడు, ఆయన అవసరాన్ని బట్టి కనపరుచుకున్నాడు. తర్వాత పూర్తిగా శరీరధారిగా ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితము వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇందాక నేను చెప్పినట్టుగా ఒక లైన్ని రిపీట్ చేస్తారు, ఒక్క వచనంతోని సిద్ధాంతం చేయకూడదు. చెప్పండి మళ్ళీ, ఒక్క వచనంతోని సిద్ధాంతం చేయకూడదు. అంటే ఒక అంశాన్ని మనం తీసుకుంటే 66 పుస్తకాలు అంశం గురించి ఏం మాట్లాడుతున్నాయి, అన్ని వచనాలను తీసుకొని చక్కగా దాన్ని సిస్టమేటిక్ గా స్టడీ చేసి పాయింట్ రూపంలో పెట్టాలి. మీకు 5వ పుస్తకాన్ని నేను పంపిస్తాను, చాలా అద్భుతంగా ఉంది. కానీ ఆల్రెడీ మీకు సిస్టమేటిక్ థియాలజీ ఇవన్నీ అయినాయి అని అయ్యగారు చెప్పారు కాబట్టి ఆ 10 సిద్ధాంతాల గురించి ఒక అవగాహన ఇస్తాను. ఫస్ట్ సిద్ధాంతం మీకు ఏముందంటే దేవుని సిద్ధాంతం. మొట్టమొదటి సిద్ధాంతం ఏంటండి? దేవుని సిద్ధాంతం. దేవుని సిద్ధాంతం అంటే మొత్తం బైబిల్లో ఉన్న దేవుడు ఎలాంటి దేవుడు, బైబిల్లో ఉన్న దేవుడు ఎలాంటి దేవుడు. ఒక విషయం చెప్పాలన్నా, అందరికంటే కష్టమైన సబ్జెక్టు దేవుడే. అందరికంటే మనకు చాలా అర్థం కాని సబ్జెక్ట్ కూడా దేవుడే. ఎందుకంటే దేవుడు మనకు అర్థం కాడు. అర్థమవుతాడా? వెరీ గుడ్, సిస్టర్కి బాగా అర్థమవుతుంది ఇప్పుడు కదా. మన మనుషులం అంటే ఏంటి? ఇప్పుడు మన ముందు చీమలు ఉంటాయి కదా, చీమలు ఉంటాయి. మనం ఏమనుకుంటాం, మనం చీమల గురించి ఏమైనా ఆలోచిస్తామా? ఏ చీమ నువ్వేమైనా తిన్నావా? సిస్టర్ మీరేమైనా అడుగుతారా? చీమకి ఏమైనా వడ్డిస్తారా? జోక్ చేస్తున్నాను కదా. లేదు, అంటే మనం చీమలు లాంటి వాళ్ళం. యాక్చువల్గా మనమే అలాంటి చీమల వాళ్ళం. దేవుడు చాలా గొప్పవాడు కదా. ఎప్పుడైనా ఎంటికలు లెక్క పెట్టారా? నేను కూర్చొని లెక్క పెట్టాను బ్రదర్ కదా. బ్రదర్కి అయితే అవసరం లేదు అంటున్నాను, జస్ట్ జోకింగ్. ఓకే, లెక్క పెట్టడానికి మనం ప్రయత్నం చేసినా లెక్క పెట్టగలుగుతామా? లెక్క పెట్టలేం. కానీ బైబిల్ ఒక వచనం ఉంది, మన ఎంటికల లెక్క కూడా దేవునికి తెలుసు అంట కదా. ఈ తలని ఎందుకు దేవుడు ఇట్లా చేసి దాంట్లో ఈ మెదడు పెట్టాడు, ఈ బ్రెయిన్ పెట్టాడు? చాలా గట్టిది, ఇది హెల్మెట్, ఇది యాక్చువల్గా కదా. హెల్మెట్ లాగా దేవుడు చేశాడు కదా. సిస్టర్ మీరు నర్సింగ్లో ఉన్నారు, నర్సింగే కదా. చూడండి ఈ యొక్క ఈ జాయింట్లు ఇవన్నీ ఎంత ఫ్లెక్సిబుల్గా, ఎంత ఇదిగా ఉంటుంది. మీరు బండ్లు, చాలా మంది బండ్ల మీద వచ్చారు, ఆ బండ్లకి గ్రీజ్ రాసి సర్వీసింగ్ చేస్తేనే అది మంచిగా వస్తుంది. క్లచ్ సర్వీసింగ్ చేయకుండా ఉంటే గట్టిగా పట్టుకుంటుంది, వస్తలేదు బ్రదర్ ఇది అని అంట. బ్రేక్స్ కూడా సరిగా పడవు, క్లచ్ కూడా సరిగా పడవు, అంతే కదండి. మరి ఈ గ్రీజ్ అయితే ఎప్పుడు ఉంటుంది, అన్ని పనిచేస్తూనే ఉన్నాయి. మనమేమో అన్ని చేయాలో, అన్ని మంచిగా ఉంటాయి, అన్ని చేస్తూనే ఉంటాం, కానీ దేవుని మనం స్తుతించాం కదా. ఇంకెందుకు దేవుడు ఆస్వాదిస్తలేడు, ఇంకెందుకు దేవుడు మీ నుంచి కింద డబ్బులు కురిపిస్తలేడు అని అనుకుంటున్నాం మనం. ఎంత మేలు, ఎంత ఆరోగ్యమే కదా. చాలా గొప్ప దీవెన దేవుడు ఇచ్చింది, ఆరోగ్యమే గొప్ప దీవెన. ఓకే, అండ్ ఇందాక చెప్పినట్టుగా 2 అద్భుతాలు దేవుడు మనకి ఇచ్చాడు. బైబుల్ కనిపించే అద్భుతం, జరిగిన అద్భుతం ఏంటి? పొద్దున చెప్పిన చెప్పండి గట్టిగా. జరిగిన అద్భుతం ఏంటి? రక్షణ. మీరెందుకు రక్షింపబడాలండి, వేరే వాళ్ళు ఎందుకు రక్షింపబడలేదు కదా. ఇప్పుడు మీకంటే మంచిగా బిల్డింగ్స్ ఉన్నాయి కదా, కొంచెం మందికి ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టారు, వాళ్ళు ఎందుకు రక్షింపబడలేదండి? మీరు రక్షింపబడ్డారు కదా. అవును కదా, చెప్పలేం దానికి. దేవుని కృప మీ పట్ల ఉంది. కొన్నిటికి ఆన్సర్స్ లేవు. అవును నిజమే, మనం చెప్పలేం వాళ్ళు ఎందుకు రక్షింపబడలేదు, నేనెందుకు రక్షింపబడ్డాను అంటే నేను చాలా స్పెషలా, అంటే నేను చాలా గ్రేట్ అండి, పోయి కొండ మీద కూర్చున్నాను కాబట్టి దేవుడు రక్షించాడు అంటాడా? నో, దేవుని యొక్క కృప అండ్ రక్షణ ఉచితమైనది. సో దేవుని యొక్క అన్ని గుణగణాలు దేవుని సిద్ధాంతంలో మనం నేర్చుకుంటాం. దేవుని యొక్క గుణగణాలు మనం నేర్చుకుంటాం. సో దేవుని గుణగణాలు చాలా ఉన్నాయండి. దేవుడు ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, దయ కలిగిన వాడు. దేవుడు ఎప్పుడు మార్పు చెందడంట. దేవుడు ఎప్పుడు కూడా మార్పు చెందడు. మంచికైనను కీడుకైనను దేవుడు మారడు. చూడండి, అందుకే ఆయన దేవుడు కదా. దేవుడు నిత్యం ఉన్నాడు, నిత్యం ఉంటాడు. మనము పలాని మనకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, డేట్ ఆఫ్ డెత్ ఉంటుంది. అఫ్ కోర్స్ మన ఆత్మకి మరణం లేదు, అంటే మనకు ఆరంభం ఉన్నది, అంతం లేదు. కానీ దేవునికి ఆరంభం లేదు, అంతం లేదు. ఇంకోటి దేవునిలో ఏంటంటే ఆయన ఎప్పుడు మార్పు చెందడు. అంటే నేను కూర్చొని 10 గంటలు ప్రార్థన చేస్తా కాబట్టి దేవుడు కరిగిపోతాడు. 10 గంటలు ప్రార్థన చేస్తే దేవుడు కరిగిపోతాడు, తప్పది. అది హైందత్వం కదా. మీకు హిందూయిజం తెలుసు కదా. హిందూయిజంలో ఋషులు ప్రార్థన చేస్తుంటారు, అనగానే వీళ్ళు ప్రత్యక్షం అయిపోతారు, వచ్చి ఏం కావాలని కోరుకో అని అంటారు. తెలుసా స్టోరీస్ ఇవన్నీ? అవునా, కరెక్టే కదా. ఒక ఆయన ఉంటాడు విచిత్రమైన ఋషి, ఆయన అడుగుతారు ఎవరు, భస్మాసురుడు ఏదో అంటారు కదా, ఇలా చేయబెట్టగానే ఇదైపోతారు. కరెక్టా? తెలుసా అది మీకు స్టోరీ? ఇంత విచిత్రమైన ఋషి అంటే నాకు ఆ వరం ఇచ్చాడంటే ఆ వరాన్ని దేవుని మీదనే ఉపయోగిస్తాడు.
ఆ వరాన్ని ఆ దేవుని మీదనే ఉపయోగిస్తాడు, ఇచ్చిన ఆయన మీదనే. ఎంత విచిత్రంగా ఉన్నాయి కదా, ఫన్నీగా ఉన్నాయి కదా స్టోరీస్, అవన్నీ కథలు. కానీ బైబిల్ దేవుడు అట్లా కాదు. బైబిల్ దేవుడు అలాంటి దేవుడు కాదు. అంటే నేను అంటుంది ఏంటంటే, నేను 5 గంటలు ఉండి 10 గంటలు ఉండి దేవునికి ఎక్కువ కానికిస్తే ఎక్కువ దీవెన వస్తుంది, ఇవన్నీ కూడా తప్పు. యాక్చువల్లీ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? అందుకే నేను ఏమంటున్నాను అంటే, కొత్త నిబంధన ప్రత్యక్షతలో పాత నిబంధనని ఆలోచించి కొత్త నిబంధనని బాగా చదివితే కొత్త నిబంధనలు ఉంది ఏమంటే, దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు, నీ పై రూపాన్ని చూస్తలేడు. ఏం చూస్తున్నాడు దేవుడు? ఈవెన్ పాత నిబంధనలు కూడా దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు. దావీదుని అంటాడు కదా, దావీదుతో అంటాడు కదా, సమయాలేమో రాగానే ఈయననేమో కదా పెద్ద కుమారుడేమో నేను అభిషేకించాలంటే, ఎందుకు తొందరపడుతున్నావు శామ్యూయల్, ఆగు కూర్చో అని అన్నాడు దేవుడు. ఇంకొక ఆయన రాగానే ఈయన అభిషేకించాలేమో అనుకున్నాడు. ఎక్కడ లేడు, దావీదు ఎక్కడో ఉన్నాడు, ఆయన తీసుకొని రండి అంటే ఆయన వస్తే ఆ యవనస్తుని కదా సమయాల్ని దేవుడు అభిషేకించమన్నట్టుగా చూస్తున్నాడు. దేవుడు ఎప్పుడు చూసేది ఏం చూస్తున్నాడండి? హృదయం. మీరు 5 నిమిషాలు హృదయపూర్వకంగా భారంగా ప్రార్థన చేసినా, గంట సేపు ప్రార్థన చేసినా 2 సమానమే. నేను గంట సేపు చేయొద్దు అంటలేను కదా, యథార్థతని దేవుడు చూస్తున్నాడు, హృదయాన్ని చూస్తున్నాడు. అవును, మీ అవసరతని బట్టి, మీ ప్రేయర్ కూడికని బట్టి మీరు గంట సేపు ప్రార్థన చేసినారు, మీరు అవసరాన్ని బట్టి మీరు 5 నిమిషాలు ప్రార్థన చేసినారు. 5 నిమిషాలు ప్రేయర్ వినడు బ్రదర్, గంట సేపు చేస్తే వింటాడు అని అంటామా? మనం ఒక విషయం చెప్పాలన్నా, ఈవెన్ మనం ప్రార్థన చేయకముందే దేవునికి తెలుసు మన అవసరం ఏంటో. బైబిల్ చెప్తుంది కొత్త నిబంధన, కరెక్టా కదా? కానీ అంత మాత్రం మనం ప్రార్థన చేయొద్దా? చెయ్యాలి. ప్రార్థన ఎందుకు చేస్తున్నాం తెలుసా? ప్రార్థన మనకు అవసరం, దేవునికి అవసరం లేదు. ప్రార్థన ఎవరికి అవసరం? టీ మీకు అవసరం, ఓకే? ఆహారం మీకు అవసరం, దేవునికి అవసరం లేదు, ఓకే? చాలా ఇవన్నీ ఇట్లా చెప్తున్నప్పుడు కొన్ని వింతైన విషయాలు మన భారతదేశంలో జరుగుతాయి కదా. అంటే మనం అంతా కూడా ఎక్కువగా హిందూయిజం సరౌండ్ అయినాం కాబట్టి, ఈవెన్ వీళ్ళు తాగే వాళ్ళు కూడా ఫస్ట్ ఇట్లా వేస్తారు కొంచెం అనండి. కరెక్టా కదా? ఒక పద్ధతి ఉంది కదా, కరెక్ట్ చెప్తున్నానా? చెప్పండి. అంటే వాళ్ళకు దేవునికి ఇయ్యాలన్నమాట, వాళ్ళ దేవుడు తాగుతారు కూడా కదా. కదా, నిజంగా ఎవ్రీ ఫెస్టివల్ మీరు చూడండి, ప్రతిదీ కూడా విగ్రహానికి సంబంధించింది అదే ఉంటుంది కంపల్సరీ. అవి ఇంకా కొయ్యడము, బలి అర్పణ ఇవ్వడం, ఇవన్నీ కూడా అంతే. వాళ్ళు ఓన్లీ ప్రాణాలు తీసుకుంటారు అంతే, ప్రాణాలు పెట్టరు వాళ్ళు. ప్రాణం పెట్టింది ఒకే ఒక దేవుడు, ఆయననే నిజమైన దేవుడు. యేసు ప్రభు నీ స్థానం తీసుకొని ఆయన నీ కోసము చనిపోయాడు. ఆ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి దేవునికి ఏమి అవసరం లేదు, మన కోసం అవసరం. అవును దేవా, నేను నీ మీద ఆధారపడుతున్నా అన్న దానికోసం మనం ప్రార్థన చేస్తున్నాం. దేవా, నాకు వేరే వాళ్ళ సహాయం కావాలి, నాకు నా పాస్టర్ గారు ప్రార్థన చేయాలి, నా తోటి సహోదరుడు నా గురించి ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రార్థన చేయండి సిస్టర్, ప్రార్థన చేయండి. మీరు కూడా ప్రార్థన చేస్తే మనకు బలం వస్తుంది, మనకు ధైర్యం వస్తుంది అన్న దానికోసం. చూసారండి, అది. అంతేగాని దేవునికి అంటే దేవుడు వినడేమో, దేవునికి తెలియదేమో, మన పొరపాటు అది కదా, మన పొరపాటు అది. మనం చాలా తొందరగా ఏంటంటే అవిశ్వాసంలో పడిపోతాం. మనం పడిపోమా? శిష్యులు ఒకసారి అట్లనే జరిగింది. 5,000 మందికి యేసుప్రభు ఆహారం పెట్టాడు. పెట్టిన తర్వాత ఏమైంది స్టోరీ? ఆ స్టోరీ ఏమైంది? దోణిలో వెళ్తుంటారు వాళ్ళు. 5,000 మందికి యేసుప్రభు ఆహారం పెట్టిన తర్వాత దోణిలో వెళ్తుంటే ఏమొస్తుంది? వెరీ గుడ్, పెద్ద తుఫాన్ వస్తుంది. అప్పుడు యేసుప్రభు వాళ్ళు ఏం మీరు కదా, నాకు మా పట్ల చింత లేదా? ఆయన ఒక్క నిమిషంలోనే ఏం చేసినాడు? మొత్తము ఆపేసిండు. అంటే వాళ్ళు ఇంకా గుర్తెరగలేదు. 5,000 మందికి ఆహారం పెట్టిన ఆయన ఈ యొక్క కదా తుఫానిని ఆపలేడా? అల్ప విశ్వాసులారా, ఎందుకు మీరు ఇలా అయిపోతున్నారు అని అన్నారు. మొన్న కూడా ఒక క్లాస్ చెప్పిన, విశ్వాసులు అల్ప విశ్వాసులు అయితే మనము అల్ప 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 విశ్వాసం అని అనుకోవాలి. మనం ఇంకెన్నో సార్లు పెట్టుకోవాలి మనం, అవునా కదా? మరి అంతే. ఇప్పుడు మీరు చూడండి, పొద్దున్న కూడా శోధన గురించి చెప్పినప్పుడు సాతానుడు వచ్చేసి, దేవుని బిడ్డవే కదా, ఇట్లా ఎందుకు జరిగింది? దేవుని బిడ్డవే కదా, అప్లై చేసుకుంటే లోన్ రాలేదు, ఎందుకు రాలేదు దేవా అని. లోన్ రాకపోతే అప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఆదివారం వెళ్ళరు, పాస్టర్ గారికి చెప్పరు కదా, ఏం చెప్పకుండానే అలిగి ఇంట్లో కూర్చుంటారు. నువ్వు ఎందుకు ఇలే నాకు కదా, నేను నీ బిడ్డనే కదా, ఎందుకు చేయలే? చూసారా? అంటే ఇక్కడ అది మన వెర్రితనం. దేవుని చిత్తం జరగాలి ఎప్పుడైనా కూడా. యేసుప్రభు ప్రార్థన చేసినాడు, నా చిత్తం కాదు. ముమ్మారు ప్రార్థన చేసినాడు, ప్రభా నీ చిత్తం అయితే గిన్నె నా నుంచి తొలగించు. యేసుప్రభు తెలియదు ఆ గిన్నె ఏంటది? శ్రమ గిన్నె కదా, ఆ సిలువ గిన్నె తెలియదు. యేసుప్రభుకి తెలుసు, కానీ అక్కడ మానవుని కోణం కనిపిస్తుంది. యేసుక్రీస్తు యొక్క మానవుని కోణం కనిపిస్తుంది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అంత మాత్రాన యేసుప్రభుకి తెలియదండి కదా, ఈ శ్రమలో పొందుతాడని తెలుసు ఆయనకి. కానీ మనకు ఒక మాదిరిని చూపిస్తున్నాడు. ఆయన తగ్గించుకొని దేవునికి లోబడ్డాడు. లోన్ రాకపోతే దేవుడు దాని వెనక ఏ దీవెన ఉంచాడో, ఏ ఒక్క మేలు ఉంచాడో. కరెక్టే కదా? ఇలా ఏ వచనాలు, ఏ బైబుల్, ఎవ్వరి జీవితం లేనప్పుడు యోబు అన్నాడు,
దేవుడి నుంచి మేలే ఆశిస్తామా, కీడును ఆశించలేమా అని అన్నాడా అని లేదా? పాపం వాళ్ళ మిస్సెస్ వచ్చి, ఇంకా ఎందుకయ్యా యేసు ప్రభు దేవుడా అంటావు, చీ అని ఒళ్ళు పెట్టేసే అని అన్నారా అని లేదా? మీరేమో అన్నర్లేండి అట్లా, ఓకే. అంటే నిజం చెప్తున్నాను, ఎంత ఇబ్బంది కదా. సొంత భార్యనే అట్లా అంటే యోబుకి చాలా కష్టం అనిపించింది. కానీ యోబు ఏమన్నాడు? నోటి విషయంలో, దేని విషయంలో కూడా ఒక్క పాపం కూడా చేయలేదు. దేవుడు ఇది తప్పు చేశాడు, ఇట్లా నన్ను చేశాడని ఒక్క నింద కూడా దేవుని మీద వెయ్యలేదు. అందుకే మీరు చూస్తే యోబు స్టోరీ అదంతా గతించిన తర్వాత ఆయన చాలా రెండింతలుగా దీవించబడి పిల్లల్ని చూశాడు ఆయన. చూశారండి, అది దేవుని యొక్క బ్లెస్సింగ్. నేను నిజంగా చెప్తున్నాను, దేవుని ఆశీర్వాదం ఏంటి తెలుసా? ఆరోగ్యకరంగా ఉండడం. దేవుని ఆశీర్వాదం ఏంటి తెలుసా? మీరు సంపాదించింది హ్యాపీగా తినడము, అది ఆశీర్వాదం. అంతేగాని ఓకే ఇంకా వేరే రోగముతోని వీటితోని ఇంకే వాటితో ఉండడం కాదండి. ఉన్నదాంతో తృప్తి కలిగి ఉండడమే దేవుని యొక్క బ్లెస్సింగ్. ఇప్పుడు చూడండి, మీ పిల్లలు దేవునిలో ఉంటే ఇంకా దానికంటే గొప్ప ఆశీర్వాదం ఏముందండి? మీ పిల్లలు మారుమనసు పొంది బాప్తిజం తీసుకొని మీ పిల్లలు దేవునిలో ఎదిగితే, అబ్బా కోట్ల ఆస్తి అండి వాళ్ళు. అంతేనా కదా? వాళ్ళు ఏం చదివినా ఏం కాకపోయినా. నేను మా పెద్ద కుమార్తెతో అన్నాను, ఈవెన్ మా చిన్న పాపతో కూడా మా పెద్ద కుమార్తె ఏమన్నానంటే, మీరు ఏమవుతారో నాకైతే తెలియదు, కానీ మీరైతే దేవునిలో ఉండాలి. వాళ్ళు ఇద్దరు మారుమనసు పొందుకున్నారు, ఇద్దరు బాప్తిజం తీసుకున్నారు, ఇద్దరికి సేవ పట్ల భారం ఉన్నది. ఇంత ఆనందం, సంతోషమా కాదా? చాలండి, చాలు. ఎంత ఆనందం చూడండి. వాళ్ళు ఏమైనా పర్వాలేదు, కానీ దేవునిలో అప్పగించారు కదా. దేవుడు వాళ్ళకు సహాయం చేస్తాడు, అంతే. అది కాకుండా వీళ్ళు ఇది కావాలా, డాక్టర్ కావాలి, అది కావాలి. మా అమ్మాయిని డాక్టర్ చేయాలనుకున్నానండి, మా అబ్బాయిని ఇన్స్పెక్టర్ చేయాలనుకున్నానండి, కాలేదండి, నా కళలు నెరవేర్చబడలేదండి. అవునా కదా? ఇలాంటిది క్రైస్తవ విశ్వాసం కాదు. దేవుని చిత్తం వారి జీవితాల్లో జరగాలి అని మనం ఏం చేయాలి? దేవునికి వారిని అప్పగించాలి. నేను ఒక విషయం చెప్పాలి మీకు. ఈ కోర్స్ అంతటి ద్వారా మనం అంతకు ముందు కోర్సులో జాయిన్ కాకముందు ఎట్లున్నామో, కోర్స్ అయిన తర్వాత అట్లనే ఉంటామా? లేదు. ఆత్మీయమైన పరిపక్వతలోనికి మనం ఎదగాలి. పౌలు అంటాడు 1 కొరింథీ 3వ అధ్యాయంలో, ఓకే చదవండి. 1 కొరింథీ 3వ అధ్యాయంలో, ఇంకా మీరు పసిపిల్లల్లాగానే ఉన్నారు, మీరు ఇంకా చాక్లెట్ బిస్కెటే తింటున్నారు, మాంసం ఎప్పుడు తింటారు అని అంటాడు. ఓకే, అక్కడ అట్లనే రాసినాడు. చాక్లెట్లు బిస్కెట్లు ఎవరు తింటారు? కారా? కొంచెం మంది సంవత్సరాలు సంఘానికి వెళ్తారు, ఆత్మీయంగా ఎదుగారు. బైబుల్ కోర్స్ ఇది మనం నేర్చుకునేది కదా, డిగ్రీ కోసం కాదు, వేరే దాని కోసం కాదు. వస్తుంది సర్టిఫికేట్, కానీ మనం ఆత్మీయమైన పరిపక్వతలోనికి మనం ఎదగాలి. దేంట్లో ఎదగాలండి? ఆత్మీయమైన పరిపక్వతలోనికి మీరందరూ కూడా ఎదగాలి. అరే అంతకుముందు పాస్టర్ గారు, నేను కోర్సుకి రాకముందు ఈ పరిస్థితిని ఈ రకంగా చూశాను, కానీ ఇప్పుడు 66 కోణం పుస్తకంలో ఈ పరిస్థితిని చూస్తున్నాను, దేవుని కోణంలో ఈ పరిస్థితిని చూస్తున్నాను. అది మనం చేంజ్ కావాలి, అలా మనము రూపాంతరం చెందాలి. అది మనం బాగా గుర్తుపెట్టుకోండి. బైబిల్లో మీరు చూస్తే అనేక మంది ఓపికతోని దేవుడు చేసిన వాగ్దానాలని స్వతంత్రించుకున్నారు. చూసారా? వెంటనే రాలేదు. దేవుడు చెప్తాడు నిజంగానే మిమ్మల్ని దీవిస్తాడు, కానీ ఎప్పుడు? ఆయన తగిన సమయంలో దీవిస్తాడు కదా. బియ్యం గడిగేసి పెట్టినారు, పెట్టంగానే ఆన్ చేసేసి ఆఫ్ చేసేసినారు, అయిపోతుందా రైస్? కాదు. అట్లా తింటారా? లేకపోతే తినలేము. 10 నిమిషాలు బ్రదర్ అయిపోయింది అనుకోని తినేస్తాము, అరగదు. కడుపులో పడంగానే ఇంకా చాలా కష్టం. అరుగుతుందా? నో. అంతే. అట్లాంటి ఆశీర్వాదాలే చాలా మంది ఎదురు చూస్తున్నారు. అందుకే వాళ్ళ జీవితాలు నిజంగా పరిపూర్ణంగా ఉండవు. అట్లా ఎంతో మంది వాళ్ళ జీవితాలలో ఓన్లీ కదా డబ్బుల వైపు, వాటి వైపు చూసి వాళ్ళ జీవితాన్ని, ఆత్మీయమైన జీవితాన్ని భ్రష్టత్వంలోనికి, అవిశ్వాసంలోనికి పడిపోయినారు. ఎవరు ఎగ్జాంపుల్? ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకోవచ్చు కేయిన్ అనుకోవచ్చు, ఏషావు అనుకోవచ్చు కదా. ఇంకెవరండి? యేసు ప్రభుతో ఉన్న శిష్యుడు యూదా ఇస్కరియోతు ఎప్పుడు మారు మనసు పొందలేదు. ఆయన ఎప్పుడు కూడా ఏంటండి మారు మనసు పొందలేదు. అలాంటి వాళ్ళు ఉంటారు సుమా, జాగ్రత్తగా ఉండాలి మనం. అందుకే ప్రతి సందేశంలో కూడా మళ్ళీ సువార్తను చెప్తూ మారు మనసు గురించి మనం బోధించాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. సరే, ఇవన్నీ ఇంపార్టెంటే మీకు చెప్పాను. దేవుని సిద్ధాంతం మొట్టమొదటి సిద్ధాంతం, దాంట్లో అన్ని దేవుని యొక్క గుణ లక్షణాలు మీరు నేర్చుకుంటారు. రెండో సిద్ధాంతం ఏంటంటే బైబిల్ సిద్ధాంతం. రెండో సిద్ధాంతం ఏంటండి? బైబిల్ సిద్ధాంతం. ఆల్రెడీ మీకు బైబిల్ గురించి చాలా అవగాహన ఉంది. మొదటి పుస్తకంలో కూడా మీరు బైబిల్ గురించి కొన్ని సత్యాలు చెప్పబడ్డాయి. ఏంటది?
బైబిలు కదా ప్రేరేపించబడ్డది, బైబిల్ మనం చూసినట్టయితే అధికారం కలిగింది, బైబిల్లో పొరపాట్లు లేవు. అట్లాంటి విషయాలన్నీ మీరు నేర్చుకున్నారా నేర్చుకోలేదా? నేర్చుకున్నారు. అది మొదటి పుస్తకంలో నేర్చుకున్నారు. సో అది రెండో సిద్ధాంతం. అంటే బైబిల్ గురించి చాలా విషయాలు తెలియజేస్తుంది. ఓకే, అండ్ ఒక రకంగా మీరు చూస్తే బైబిల్ అంతా కూడా పరిపూర్ణమైందండి. దీనికి ఏది జోడించద్దు, దీనికి ఏది తీసేయద్దు. తీసేస్తామా? 66 బాగలేదండి 65 చేసుకుందాం రాదు, అట్లా అనడానికి వీల్లేదు కదా. 150కి ఇస్తే 120 చేసుకో అని అంటాం మనం కదా. అట్లా అనడానికి వీల్లేదు ఇక్కడ దేవునితో. 66 పుస్తకాలు బాగాలేదు బ్రదర్, 65 లేకపోతే 67 పెట్టుకుందాం బ్రదర్, ఏముంది, లేకపోతే ఒక 70 చేసుకుందాం రాదు, రౌండ్ ఫిగర్. అట్లా చేసుకోలేము. రోమన్ క్యాథలిక్స్ యాడ్ చేసుకున్నారు. రోమన్ క్యాథలిక్స్ ఒక 14 పుస్తకాలు ఏం చేస్తున్నారు, జోడించుకున్నారు. అందుకే అది పెద్ద తప్పుడు శాఖ. అందరికంటే పెద్ద తప్పుడు శాఖ ఏంటి? రోమన్ క్యాథలిక్సే. వారి గురించి మనము ప్రార్థన చేయాలి. వాళ్ళు యేసు ప్రభుని తెలుసుకోవాలి. వాళ్ళు ఎక్కువ విగ్రహారాధన చేస్తారు. హిందూస్ కంటే వాళ్ళు ఇంకెక్కువ చేస్తారు. కరెక్టే కదా? అవును, చాలా విగ్రహారాధన మీద ఆధారపడి ఉంటారు. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో బైబిల్ సిద్ధాంతం రెండో సిద్ధాంతం. మూడో సిద్ధాంతం ఏంటంటే ఇందాక మీకు చెప్పినట్టుగా క్రీస్తు సిద్ధాంతం. చెప్పండి, క్రీస్తు సిద్ధాంతం. అయితే క్రీస్తు సిద్ధాంతం చాలా ముఖ్యమైన సిద్ధాంతం. ఎందుకు తెలుసా? క్రీస్తు సిద్ధాంతంలో మీరు 2 గుణ లక్షణాలు క్రీస్తు గురించి నేర్చుకుంటారు. అదేంటంటే క్రీస్తు యొక్క దైవత్వము, క్రీస్తు యొక్క ఇంకోటి ఉంది కదా, క్రీస్తు యొక్క దైవత్వం, వెరీ గుడ్, క్రీస్తు యొక్క మానవత్వం. అవునా కదా? యేసుప్రభు దేవుడు, యేసుప్రభు మానవుడు. ఈ 2 ఆయనలో కలిసిపోయినాయి. పాలల్లో నీళ్ళేసాం. పాలల్లో నీళ్ళేస్తే నీళ్లు పాలు వేరు చేయగలుగుతామా? వేరు చేయలేం. అలానే యేసు ప్రభు దేవుడై ఉండి మనుజావతారుడుగా అయినప్పుడు, ఇప్పుడు నాకు షర్ట్ ఉంది, షర్ట్ మీద కోట్ వేసుకోవచ్చు, అంతేనండి, షర్ట్ మీద కోట్ వేసుకోవచ్చు. సో కాబట్టి యేసు ప్రభు దైవత్వంతో పాటు మానవత్వాన్ని జోడించుకున్నాడు. అందుకే ఆయన దైవ మానవుడు. ఏమైనాడండి ఆయన? దైవ మానవుడు. చాలా మందికి ప్రశ్న వస్తాడు, యేసు ప్రభు దేవుడు కదా, మరి ఎట్లా చనిపోయిండు? మనిషిగా చనిపోయినాడు, దేవునిగా లేచాడు. ఆయనలో మానవుని కోణం ఉంది, దేవుని కోణం ఉన్నది. సో అందుకే పూర్తిగా పరిపూర్ణుడుగా మనిషి అయ్యాడు. మనిషి అవ్వడానికి మనం కూడా ఎట్లా తల్లి గర్భంలో నుంచి పుట్టామో అలానే తల్లి గర్భంలో నుంచి కన్యకకి ఆయన జన్మించాడు. మన జన్మకి యేసు ప్రభు జన్మకు ఒకటే వ్యత్యాసం ఉంది, పాపము లేకుండా ఆయన జన్మించాడు కదా. యోసేపు మరియ ఒక కలయిక ద్వారా జన్మించలేదు, కేవలం ఆయన కన్యకకి జన్మించారు. చాలా మంది అనుకుంటారు మన హిందూ సహోదరులు, ఏంది కన్యక జన్మించడం, ఇదంతా సుత్తి, ఇదంతా అబద్ధం అని అనుకుంటారు. నో, దేవుడు మాత్రమే చేయగలుగుతాడు. దాన్ని అద్భుతం అంట. ఎవరైనా అట్లా పిల్లలు పుట్టారండి ఇప్పటికీ? నో. మన హిందూ దాంట్లో కూడా ఏవో ఉన్నాయి, కానీ అవన్నీ కథలు, అవన్నీ తప్పు. అది యాక్చువల్గా అవన్నీ తప్పు. ఓన్లీ ఒక్క యేసు ప్రభు మాత్రమే కన్యకకి జన్మించాడు. ఇంకెవరు జన్మించారండి కన్యకకి? అంతే, అయిపోయింది. ఒక్కసారి యేసుక్రీస్తులో నెరవేర్చబడ్డది, ఇంకా మళ్ళీ జరగదు. అంతే. జరిగితే అట్లా ఎవరైనా కన్యకకు జన్మిస్తే వాళ్ళు దేవుళ్ళు అవుతారు కదా, వాళ్ళ పరిశుద్ధులు అవుతారు. అర్థమైందా? ఒకే ఒక పరిశుద్ధుడు ఈ లోకంలో కదా కన్యక జన్మ ద్వారా జన్మించాడు. రక్తము లేని, పాపము లేని రక్తం ఆయనది. ఏంటండి? పాపము లేని రక్తం. మన రక్తంలో ఏముంది? పాపం ఉన్నది. మనం అనుకో పాపం ఉందా బ్రదర్ మన రక్తం? తినకపోతే బ్లడ్ ఎట్లా వస్తుంది మరి కదా? తినకపోతే ఇప్పుడు టీ తాగకపోతే ఎట్లా మనకి మంచి ఇట్లా బ్రెయిన్ పనిచేయాలి కదా. సో కాబట్టి మన రక్తం అంతా పాపము రక్తమే. అందుకే నదివాలే సురక్తము. తెలుసా ఈ పాట? తెలుసా తెలియదా? ఓకే ఓకే, నదివాలే యేసు రక్తము కదా సిలువలో ప్రవహించేను అని మనం చూస్తున్నాం. యేసు ప్రభు రక్తం అంతా కార్చాడు కాబట్టి చనిపోయినాడు. ఒక వ్యక్తిలో బ్లడ్ అంతా పోతే చనిపోరా? బ్లడ్ అంతా పోతే చనిపోతారు. రక్తంలోనే లైఫ్ ఉందని ఉంది పాత నిబంధనలో. రక్తంలో ఏముందండి? లైఫ్. సో క్రీస్తు సిద్ధాంతంలో యేసుప్రభు ఒక దైవత్వము, యేసుప్రభు ఒక మానవత్వం, 2 గుణ లక్షణాలు మీరు నేర్చుకుంటారు. నాకు తెలిసి మీరందరూ కూడా క్రీస్తు దేవుడు అని మీరు అంగీకరిస్తారా? అంగీకరించరా? ఎస్. యేసుప్రభు భూలోకానికి వచ్చినప్పుడు దేవుడు చేసే పనులే యేసుప్రభు చేశాడు. నీళ్ళ మీద నడిచాడు, తుఫానుని ఆపాడు, చనిపోయిన వారిని లేపాడు. యేసుప్రభే లేపాడు, అందుకే ఆయన దేవుడు. లాజరు చనిపోతే యేసుప్రభు కావలసుకొని 3 దినాలు వీరి దగ్గర ఉన్నాడు. ఓకే, ఆమె అన్నది మార్త, అయ్యా సార్ నువ్వు ఇక్కడ ఉంటే ఇది జరిగేది కాదనంటే, అవునమ్మా అందరు తెలుసుకోవడానికి, నేను నిజమైన మెస్సయ్య అని తెలుసుకోవడానికి కొరకే నేను ఆలస్యం చేసి నీ దగ్గరకు వచ్చిన. పోయి సమాధిలో పెట్టేసినారు ఆల్రెడీ. అప్పుడు ఏమన్నాడు యేసుప్రభు? సమాధిని తీయండి అని అన్నాడు. ఏమన్నాడు? తీయమనలేదా? తర్వాత ఏమన్నాడు చెప్పండి?
అందరు కరెక్ట్ చెప్పండి, ఏమన్నాడు? లాజరు వెరీ గుడ్, బయటికి రా అన్నాడు. ఒక ఆయన అన్నాడు భక్తుడు ఇట్లా, వింటున్నారు అందరూ? ఉట్టి బయటికి రా అంటే చనిపోయిన వాళ్ళు అందరూ వచ్చేటోళ్ళు అంట. బయటికి రానుంటే అందరు చనిపోయిన వాళ్ళు వచ్చేవారంట. లాజరు బయటికి రా అన్నాడు కాబట్టి లాజరే బయటికి వచ్చాడు. చూసారా? మరి దేవుని మాటకి శక్తి లేదా? దేవుడు ఆయన సజీవుడైన దేవుడు, అర్థమవుతుంది ఇప్పుడు మీకు బైబిల్? చూసారా? లాజరు బయటికి రా అంటే లాజరే ఇట్లా ఎట్లా వచ్చినాడు ఆయన, అంత చుట్టేసినారు ఆయనకి, బయటకు వచ్చిండు ఆయన. చూసారా? దేవుడు గొప్పవాడు. అందరు ఆశ్చర్యపోయినారు. మార్త కూడా అన్నది, అవును ప్రభా, పునరుద్ధానం దినాన లేస్తాడండి, నేనే పునరుద్ధానము జీవం. ఈవెన్ మీరు చూస్తే యోహాను సువార్తలో అన్నిట్లలో కూడా నేనే అన్నాడు. నేను ఉన్నవాడును అనువాడు. పాత నిబంధనలో యేసు ప్రభు అదే అయాం అని అన్నాడు, నేనే ఆయననే అని అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడు. యేసుక్రీస్తు ఒక దైవత్వం గురించి మీకు ఏ సందేహం లేదు. యేసుక్రీస్తు ఒక మానవత్వం గురించి చాలా మంది కదా దాడులు చేస్తున్నారు ఈ దినాలలో. మతోన్మాదులు కూడా దాడులు చేస్తున్నారు. యేసు ప్రభు నిజంగా ఒక కన్యకైన మరియకు జన్మించాడు, 33.5 సంవత్సరాలు జీవించాడు, 30 సంవత్సరాలు ఒక యూదునిగా తల్లిదండ్రులకి లోబడ్డాడు. ఏం పని చేశాడు? వడ్రంగి పని చేశాడు 30 years. చూడండి, చాలా మంది మన పిల్లలు లోబడతలేరు ఈ దినాలలో. క్రైస్తవ పిల్లలు లోబడతలేరు తల్లిదండ్రులకి, మనం నేర్పించాలి. ఆయన 30 years తల్లిదండ్రులకు లోబడలేదా? ఈవెన్ చరిత్ర ఏం చెప్తుందంటే యోసేపు చనిపోయాడంట. సో ఎన్నో నెలలు, ఎన్నో సంవత్సరాలు కదా యేసుప్రభే కష్టపడి కుటుంబ బాధ్యతని తీసుకున్నాడు. కుటుంబ బాధ్యతను ఏంటైనా తీసుకున్నాడు. చాలా మంది అంటారు వేరే వాళ్ళు కదా, క్రిస్టియన్స్ ఏం కుటుంబ బాధ్యత తీసుకోరండి, అన్ని వదిలిపెట్టేస్తారండి. ఎవరన్నారండి? తప్పు. అవన్నీ మనం సరి చేయాలి. మనము మన కుటుంబ పని చేయాలి, అన్ని పనులు మనం చేయాలి, సేవ చేయాలి, కుటుంబాన్ని చూసుకోవాలి, పని చేయాలి, పిల్లల్ని పెంచాలి, అన్ని మనం చేయాలి. అన్ని కూడా ఆత్మీయమైన కోణం నుంచే ఆలోచించి, ఇవన్నీ ఆత్మీయమైన పనులే. అంటే బ్రదర్ ఓన్లీ అది కీబోర్డ్ ప్లే చేస్తే ఆత్మీయమైనది బ్రదర్, ఇట్లా మీలాగా వాక్యం చెప్తే ఆత్మీయమైనది, మళ్ళీ మిగతాది ఆత్మీయమైనది కాదు బ్రదర్, రాంగ్. అది బండి నడుపుకోవడం ఆత్మీయత కాదు బ్రదర్, కాబట్టి ఇష్టం వచ్చినట్టు నడుపుతా, రాంగ్. అన్ని ఆత్మీయమైన కోణంలో మనం చేయాలి. అర్థమైంది? సిస్టర్ జాబ్ చేస్తున్నారు, ఆత్మీయమైన కోణంలో చేయాలి. మీరు కొంచెం మంది పని చేస్తున్నారు, అది ఆత్మీయమైన కోణం నుంచి చేయాలి. ఏది చేసినా ఎలాంటి కోణంతో చేయాలి? ఆత్మీయమైన కోణం. అదే మనకు వ్యక్తిగత ఆత్మీయమైన జీవితం నేర్పిస్తుంది. ఆత్మీయమైన కోణం నుంచి చేయాలి. మీరు ఏది చేసినా ప్రభుని మీరు ఏం చేయాలి? మహిమపరచాలి. సో యేసు ప్రభు పూర్తిగా మనిషి అండి, పూర్తిగా మనిషి అని చెప్పడానికి యేసు ప్రభు అదే లాజరు దగ్గర కదా కన్నీళ్లు విడిచాడా, ఏడ్చాడు కదా. అదందరికంటే చిన్న వచనం, మనిషికే వస్తాయి కన్నీళ్లు. యేసు ప్రభు ఎందుకు మనిషి అయ్యాడు? ఇప్పుడు మనం అందరం మనుషులం, మనకి బాధ, నొప్పి ఎన్నో ఉంటాయి. కాబట్టి దేవుడు మనిషి అవుతే ఆ దేవునికి మనం చెప్పుకోవచ్చు. అందుకే మన కొరకు సహానుభూతి చూపించే గొప్ప ప్రధాన యాజకుడుగా తయారయ్యాడు. సో యేసుప్రభుకి ప్రార్థన ద్వారా మన కష్టాన్ని చెప్తే ఆయన వింటాడా? ఆయనకు అర్థమవుతుందా? అర్థం కాదా? అర్థమవుతుంది కదా, అర్థము అవుతుంది. ఆ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ఒక దైవత్వం, మానవత్వం రెండు కలిసిపోయినాయి. రెండు ఏంటండి? కలిసిపోయినాయి. అది మనం 3వ సిద్ధాంతంలో మనము నేర్చుకుంటాం. అది చాలా పెద్దగా ఉంది. జస్ట్ సింపుల్ గా కొన్ని విషయాలు నేను మీకు చెప్పాను. 3వ సిద్ధాంతం అది. 4వ సిద్ధాంతం చాలా ఇంపార్టెంట్. చాలా విచిత్రంగా దాని గురించి, ఈ సిద్ధాంతం గురించి అయితే ఎన్నో తప్పుడు విషయాలు చెప్తున్నారు. 4వది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని సిద్ధాంతం. చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుని సిద్ధాంతంలో చాలా మంది పరిశుద్ధాత్మ దేవుని నుంచి శక్తి పొందుకోవాలని అంటారు. అవునండి, శక్తి అనే శక్తిని అనుభవించండి అని అంటారు. అంటున్నారా అంటలేరా? సిస్టర్ మీరేం చెప్తలేరు. ఓకే, అంటారా? అంటారు ఎక్కువగా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి. చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరండి? చెప్పండి గట్టిగా. ఒక వ్యక్తి అంటే ఇప్పుడు మీరు ఉన్నారు కదండి, మీరు మాట్లాడుతున్నారు, చూస్తున్నారు, స్మైల్ చేయగలుగుతున్నారు, ఫీల్ అవ్వగలుగుతున్నారు. కొంచెం ఎండగా ఉంటే ఎండగా ఉందండి, ఓకే, ఏదైనా ఎవరన్నా ఒక మాట అంటే మీరు ఆలోచిస్తారు, బాధపడతారు. వ్యక్తులే కదా అవన్నీ చేస్తారు. మరి యేసు ప్రభు కూడా పరిశుద్ధాత్మ దేవుడు కూడా బాధపడతాడు అని ఉంది. దుఃఖపరచకండి పరిశుద్ధాత్మ దేవుడిని అని ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు ఏంటంటే ఒక పర్సన్. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరండి? ఒక వ్యక్తి. ఆ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, హోలీ స్పిరిట్ గాడ్ 4వ సిద్ధాంతం పరిశుద్ధాత్మ దేవుని గురించి. ఓకే, అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుని యొక్క సిద్ధాంతం గురించి చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్తాను నేను. ఓకే, అది మీకు పుస్తకంలో ఉంది. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్. చాలా మంది దీన్ని గమనించారు.
పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలో ఒక రకంగా, కొత్త నిబంధనలో ఒక రకంగా పనిచేస్తాడు. కరెక్టా? పరిశుద్ధాత్మ దేవుడు, వెరీ గుడ్ బ్రదర్స్ అందరు చెప్తున్నారు, మీరు చెప్పండమ్మా. పాత నిబంధనలు ఒక రకంగా, కొత్త నిబంధనలు ఒక రకంగా పనిచేస్తాడు. అవునా? పాత నిబంధన ఎట్లా పనిచేస్తాడు? వెరీ గుడ్ బ్రదర్. వచ్చి వెళ్ళిపోతుండేది. ఇప్పుడు వచ్చి వెళ్ళిపోతారు మన ఇంటికి ఎవరు? బంధువులు. ఎక్కువ రోజులు ఉంటే మనము అనేస్తాం, మనం అరే ఏంట్రా బాగాలేదా అది వాళ్ళు చదువుకుంటారు అక్కడ. వాళ్ళకి అర్థమైపోతుంది, చాలా రోజులు ఉన్నాం మేము, సరే బ్రదర్, సరే సిస్టర్ అని వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే చెప్తున్నాను నేను, మాకు కొన్ని ట్రిక్స్ ఉంటాయి కదా. సో బంధువులు వస్తారు, వెళ్ళిపోతారు. ఎస్, వెరీ గుడ్. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలో వచ్చి వెళ్ళిపోయాడు, కొత్త నిబంధనలో స్థిర నివాసం చేస్తాడు, కొత్త నిబంధనలో పూర్తిగా ఉండిపోతాడు. ఎందుకు అట్లా? వెరీ గుడ్, ఇది కరెక్ట్ చెప్పినారు మీరు వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలో వచ్చి వెళ్ళిపోయాడు, మరి ఎందుకు అట్లా? కొత్త నిబంధనలో స్థిర నివాసం చేస్తున్నాడు. స్థిర నివాసం అంటే అర్థమవుతుందా? మనలోనే నివాసం చేస్తున్నాడు. అంటే బ్రదర్ నాకు తెలియదు, ఉన్నాడా లేడా ఒకసారి చూసుకోవాలన్నా? ఉన్నాడు ఆయన, కాబట్టి నువ్వు విశ్వాసవి, కాబట్టి ఈ సెషన్ కి కూర్చున్నావు, కాబట్టి నువ్వు బైబిల్ చదువుతున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నాడు, ఫీలింగ్స్ మీద ఆధారపడద్దు. ఓకే, ఉన్నాడు మీలో. ఎందుకు పాత నిబంధనలు అట్లా చేశాడు, కొత్త నిబంధనలు ఇట్లా ఎందుకు చెప్తారా? వెరీ గుడ్, చెప్పండి బ్రదర్. రక్షణలో నడిపించడానికి. ఓకే, ఇంకా బాగుంది కదా. ఇట్లా మంచిగా వేడిగా అయితే సిస్టర్ వేడిగా పెడతారు టీ అక్కడ. ఓకే, ఊర్లో వేడి కావాలి మనకి ప్రశ్నకి జవాబు. ఓకే, ఒకసారి వచనం చదవండి, అంటే మీకు చెప్తాను నేను. యోహాను సువార్త 14, యోహాను సువార్త 14 అధ్యాయము 15, 16 వచనాలు, 17 వచనాలు. యోహాను సువార్త 14, 15 నుంచి 17 వచనాలు చదవండి సిస్టర్. మీ దగ్గర మైక్ ఉంది కదా సిస్టర్, చదవండి, మైక్తో చదవండి. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను కైకొనుడి. నేను తండ్రిని వేడుకొనుదును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. చూడండి అక్కడ ఉంది, మీతో. మీరు చాలా ఫాస్ట్ గా చదువుతున్నారు. ఎల్లప్పుడూ, పదములను గమనించాలి. బుక్ నెంబర్ 1. ఎల్లప్పుడూ అంటే కొంచెం సేపే బ్రదర్. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వెళ్ళిపోడు. పరిశుద్ధాత్మ దేవునికి ఏ పొగ పెట్టి మీరు పంపించలేరు. ఆయన ఒక్కసారి వచ్చిందంటే ఉండిపోతాడు. ఎంత బ్లెస్సడ్ అండి మనం అనుకుంటున్నాం, అంటే దేవునికి వ్యతిరేకంగా ఏదైనా పాపం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడేమో పాస్టర్ గారు. వెళ్ళడు. అవును, మరి మీరు అందరు ఇక్కడ ఉన్నారు, మీరు ప్రభు నమ్ముకున్నారు, ఎన్నో సంవత్సరాలు అయింది, మీరు చేయలేదా? ఆశ్రమైన పనులు చేయలేదా? పాపం చేయలేదా? చెప్పండి. అవునా కదా? పాపం సిస్టర్స్ ఒప్పుకుంటలేరు. మరి వెళ్ళిపోడు. ఎందుకు వెళ్ళిపోడు అని అంటే ఆయన మనలోనే ఉండి మనల్ని ఒప్పింపజేస్తాడు. మీరు పాపం చేస్తే ఒప్పుకోలేదా? దావీదు పాపం చేస్తే ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపపడి 51వ కీర్తన రాశాడు. ప్రభా, నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను కదా, నీకు వ్యతిరేకంగా నేను ఇది చేశాను ప్రభా, నా దోషాన్ని కడుగు, హిమము వలె నా మొత్తం హృదయాన్ని కడుగు ప్రభా, నేను ఒప్పుకుంటున్నాను. కానీ అక్కడ అన్నాడు, నీ ఆత్మని నాలోంచి తీసివేయకన్నాడు. అది పాత నిబంధన. అందుకే బ్రదర్ చెప్పింది కరెక్ట్. పాత నిబంధనలో వచ్చి వెళ్ళిపోయాడు, కొత్త నిబంధనలో స్థిర నివాసం చేస్తాడు. ఆయన వెళ్ళడు. దానికి కారణం ఏంటో నేను చెప్తాను, చదవండి. మీతో ఎల్లప్పుడూ ఉండుటకై లోకము ఆయనను చూడదు. మీలో ఉండును. ఎంత క్లియర్ గా ఉంది. పాత నిబంధనలో వచ్చి వెళ్ళిపోయాడు ఎందుకు, కొత్త నిబంధనలో స్థిర నివాసం ఎందుకు చేస్తున్నాడు? బాగుందా ప్రశ్న? ఎస్ సన్నీ. దేవుడు అనుగ్రహించాడు. ఓకే, అంటే పాత నిబంధనలో వచ్చి వెళ్ళిపోయాడు కదా, అది కరెక్టే. ఎందుకంటే మీరు గమనించినట్లయితే దావీదు అంటున్నాడు కదా 51వ కీర్తన, నీ ఆత్మని నాలోంచి తీసివేయి కానీ. అండ్ సౌలు నుంచి దేవుని ఆత్మ వెళ్ళిపోవడము, సౌలు మీదకి దురాత్మ రావడం అనేది జరిగింది. ఓకే, సంసోను కూడా మనం చూసినట్లయితే దేవుని ఆత్మ బలంగా వచ్చినప్పుడు ఆయన ఒక్క దౌడ ఎముకతో 1000 మందిని చంపేసినాడు. తర్వాత దేవుని యొక్క ఆత్మ వెళ్ళిపోవడం అనేది కూడా మనం చూస్తున్నాం. పాత నిబంధనలో అట్లా జరిగింది కదా. పాత నిబంధనలో యాక్చువల్గా తాత్కాలికంగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక పని కోసం వచ్చాడు, ఆ పని జరిగిన తర్వాత వెళ్ళిపోయాడు.
ఓకే, అలానే జరిగింది. ఎందుకు ఎందుకు పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్య ఒకటి ఉన్నది. పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యస్థంగా ఏంటి? గట్టిగా చెప్పండి. సిలువ. అందరికి తెలుసా బ్రదర్ చెప్పింది? తెలుగే కదా, గట్టిగా చెప్పండి బ్రదర్. యాక్చువల్గా క్రాస్, సిలువ. యేసు ప్రభు సిలువ మీద చనిపోలేదు కాబట్టి కదా పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధన భక్తులలో స్థిర నివాసం చెయ్యలేడు. కానీ కొత్త నిబంధనలో ఉన్న మనకు యేసు ప్రభు చనిపోయి రక్తాన్ని చిందించాడు కాబట్టి కొత్త నిబంధనలో ఉన్న మనకు దేవుడిచ్చిన కృపని బట్టి కడగబడ్డాం కాబట్టి ఇప్పుడు మనలో ఏం చేస్తున్నాడు? స్థిర నివాసము చేస్తున్నాడు. అంటే సంఘ కాలానికి కొన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయి, పాత నిబంధన కాలానికి బ్లెస్సింగ్స్ ఉన్నాయి, కానీ కొన్ని ఏర్పాట్లు ఇచ్చాడు దేవుడు. అంటే పాత నిబంధనలు అలా వచ్చి బలపరిచి వెళ్ళిపోయాడు, కానీ కొత్త నిబంధనలో స్థిర నివాసం చేస్తాడు. ఎందుకంటే మన పాపాల కోసం పరిపూర్ణమైన బలి అర్పణ ఇవ్వబడ్డది. ఎవరది? యేసు ప్రభువు. చూసారా, అంతా యేసుక్రీస్తు మీదనే ఆధారపడి ఉంది. సో కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోడు. ఆ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చి మనల్ని ఏం చేస్తాడండి? పరిశుద్ధాత్మ, ఆయన పేరులోనే ఉంది. ఆయన ఏం చేస్తాడు? వెరీ గుడ్. ఏం చేస్తాడు? పరిశుద్ధపరుస్తాడు. తెల్ల దుస్తులు వేసుకుంటే పరిశుద్ధత కాదు. తెల్ల దుస్తులు వేసుకొని లోన ఎన్నో మురికి ఆలోచనలు ఉండొచ్చు. చెప్తున్నాను నేను, చాలా మంది దినాలల్లో చెప్తున్నారు తెల్ల దుస్తులు వేసుకొని రండి అంటే, నేను అంటున్నాను మామూలుగా జనరల్గా, ఎవరిని ఇది కాదు, కానీ తెల్ల దుస్తులు వేసుకొని రండి ఈరోజు మీరు బల్ల తీసుకుంటున్నారు. అది కాదు, అవుట్వర్డ్ కాదు, ఇన్వర్డ్ గా మనల్ని మనం శుద్ధీకరించుకొని సిద్ధపడి బల్లని తీసుకోవాలి. ప్రతిసారి మనం బల్లని తీసుకున్నప్పుడల్లా శుద్ధీకరించుకొని మనల్ని మనం సరి చేసుకోవాలి. ఇన్ఫాక్ట్ విశ్వాసీ జీవితము ఎప్పుడైనా దేవునికి ఆయాసకరంగా చేస్తే ఒప్పుకోవాలి. ఇప్పుడు బండి మీద వెళ్తున్నామండి, నేను పొద్దున్న నైట్ కూడా వచ్చేటప్పుడు మేము వచ్చే ఏరియా దగ్గర బండ్లన్నీ ఆగుతున్న దగ్గర చాలా స్కిడ్ అవుతున్నాయి బండ్లు. ఒక రుట్టినే మంచిగా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళే జారి కింద పడిపోతున్నారు బండి మీద. ఓకే, ఇప్పుడు జారి కింద పడ్డామండి బండి మీద వెళ్ళేటప్పుడు. ఒక అట్లనే ఉంటావా? బండి మీద కింద పడి ఎంత మంచిగా ఉన్నది, బాగుంది, ఆకాశం ఎప్పుడు చూడలేదు అంటామా మనం? వెంటనే లేస్తామా? అయ్యో ఎవరైనా చూసినారా, బాగా అవమానంగా అనిపిస్తుంది మనకి. వెంటనే లేచేసి మంచిగా క్లీన్ చేసేసుకొని రయ్యమని మళ్ళీ మనం పోతాం. మీరు ఎట్లా నవ్వుతున్నారో ఆత్మీయమైన జీవితాన్ని కూడా అట్లనే ఉండాలి. తప్పు చేస్తే వెంటనే ఒప్పుకోవాలా, ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. అది ఆత్మీయమైన జీవితంలో ముందుకు వెళ్ళడము. అందుకే ఒక భక్తుడు అన్నాడు, 10 గంటలకు పాపం చేస్తే 10:30కే ఒప్పుకో. అంటే 10 గంటలకు పాపం చేస్తే శుక్రవారము 6, లేకపోతే సోమవారం చేస్తే శనివారం, ఆదివారం ఒప్పుకుంటే సార్ రాంగ్ కదా, అట్లా రాంగ్. ఇప్పుడు తిన్నారు మధ్యాహ్నం కదా, మళ్ళీ నైట్ తింటారు, రేపు పొద్దున్న తినమా? తినాలి. అంటే ఎప్పుడప్పుడు మనం వాష్ చేసుకుంటూనే ఉండాలి. మనల్ని ఒప్పింపజేస్తూ, మనల్ని కడుగుతూ, మనల్ని పరిశుద్ధపరచడానికి కొరకే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయబడ్డాడు? ఇవ్వబడ్డాడు. ఇంకోటి చెప్తున్నా, రక్షణ సిద్ధాంతం గురించి చెప్తున్నా. ఇప్పుడు మీరు అందరు రక్షణ పొందుకున్నారా పొందుకోలేదా? అందరు వింటున్నారా? రక్షింపబడ్డారు, అది ఫస్ట్ స్టేజ్. రక్షణ పొందుకున్నారు, అది ఫస్ట్ స్టేజ్. ఇప్పుడు మనం సెకండ్ స్టేజ్లో ఉన్నాం. మన రక్షణలో సెకండ్ స్టేజ్లో ఉన్నాం. ఏంటది? వెరీ గుడ్, మీరు రక్షింపబడ్డారు. రక్షణలో సెకండ్ స్టేజ్లో ఉన్నాం మనం. ఏంటది? ఇందాకనే మీరు అన్నారు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తారు? గట్టిగా చెప్పండి. అంటే సెకండ్ స్టేజ్లో ఉన్నాం మన రక్షణ. ఏంటది? పరిశుద్ధపరచబడుతున్నాము. చెప్పండి అందరు, ఏంటి? పరిశుద్ధపరచబడిన, రక్షింపబడిన వారే పరిశుద్ధపరచబడతారు. పరిశుద్ధపరచబడిన వారు ఒక దినాన ఏమవుతారు? ఎత్తబడతారు. ఓకే, వెరీ గుడ్. ఇంకా దేవునితో ఉంటారు. అంటే ఏంటి? లాస్ట్కి ఏం జరుగుతుంది? ఎస్, కరెక్టే, ఏమో చెప్పారు. మహిమ శరీరం కాదు, మహిమ శరీరం పొందుకుంటా, కానీ మహిమపరచబడతాము. చెప్పండి, థర్డ్ స్టేజ్ ఏంటండి? మహిమపరచబడతాము. కరెక్టేనా? ఏమో పాస్టర్ గారు ఇవన్నీ ఇక్కడ నుంచో చెప్తున్నారు మీరు, మాకు బైబిల్లో లేవేమో ఇవి. రోమా రాసిన పత్రికకి వెళ్ళండి. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం. రోమా 8వ అధ్యాయం అందరూ 30వ వచనం. ఎవరిని ముందుగా నిర్ణయించాను అంటే మిమ్మల్ని అందరినీ దేవుడు ముందుగా నిర్ణయించాడు. మీ పేర్లు తెలుసు, మీరు ఎక్కడ పుడతారో తెలుసు, అన్నీ తెలుసు దేవునికి. తెలుసా తెలియదా? మిమ్మల్ని తయారు చేసింది ఎవరు? తల్లి గర్భంలో
దేవుడే. మీరు ఇట్లా ఉండాలి అనేది దేవుడే. ఈ హైట్ ఇట్లా ఉండాలనేది దేవుడే. ఈ కలర్లు ఇట్లా ఉండాల్సింది, ఈ ముక్కు ఇట్లా ఉంటుంది, ఈ కళ్ళు ఇట్లా ఉంటుంటది. ఓకే, సిస్టర్ నవ్వుతున్నారు పాపం, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, సో ఇట్లా ఉండాలి, ఇక్కడ పుట్టాలి, నేను ఇట్లా ఎందుకు బక్క ఉన్నా, నా ఇంటికలు ఇట్లా ఎందుకు ఉన్నాయి అడగడానికి వీల్లేదు. ఓకే, దేవుడే తయారు చేసిండు మనల్లా, దేవుడే మనల్ని అలా తయారు చేసినాడు. ఓకే, ఎవరిని ముందుగా ఎరుగను? ఎవరైతే పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరైతే నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. అంటే నీతిమంతులుగా తీర్చడం అంటే దేవుడు మనకు రక్షణ ఇచ్చి నీతిమంతుల తర్వాత పరిశుద్ధపరుస్తున్నాడు. తర్వాత ఒక దినాన్ని ఏం చేయబడతాము? మహిమపరచబడతాం. ఇప్పుడు చూడండి, పాపము నుంచి రక్షింపబడ్డాం. వినండి అందరు. ఓకే సిస్టర్, పాపము నుంచి రక్షింపబడ్డాము. అదేంటి? రక్షణ. ఇప్పుడు ప్రస్తుతము మనము పాపము చేయకుండా పాపము నుంచి కాపాడబడుతున్నామా? కాపాడబడ్డం లేదా? కాపాడబడుతున్నాం. దాని పరిశుద్ధత. లాస్ట్ కి అసలు పాపమే చేయం, అది మహిమపరచబడుట. నిత్యత్వంలో ఇంకా పాపమే చేయం. పాపపు తలంపులు రావు, పాపపు ఆలోచనలు రావు. అందరం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గా చాలా హ్యాపీగా ఉంటాం. ఓకే, ఇలాంటి ప్రయాసాలు కూడా ఉన్నాయి. పాపం సిస్టర్ కష్టపడుతున్నారు కదా, ఇలాంటి ప్రయాసాలు కూడా ఉన్నాయి నిత్యత్వంలో. అంటే బ్రదర్ తినచ్చా? ఓకే, మరి తినలేమా బ్రదర్? మరి టీ తాగలేమా అని అడగచ్చేమో మీరు. మహిమా శరీరంలో తినచ్చా, తినలేమా? తిన్నా పర్వాలేదు, తినకపోయినా పర్వాలేదు. యేసు ప్రభు వెరీ గుడ్ బ్రదర్ అన్నారు, తినలేదు అన్నారు, మీరు ఎవరు ఆన్సర్ చెప్పలేదు. మహిమా శరీరంలో యేసు ప్రభు ఒకసారి వచ్చేస్తాడు, శిష్యుల మధ్యలో వచ్చి డోరు కొడతాడా? తీయండి నేను రావాలి అని అన్నాడా? వెరీ గుడ్, వచ్చేసాడు ఆయన ఆటోమేటిక్ గా. వచ్చేసిండు అంటే మహిమా శరీరం అట్లా వచ్చేస్తామన్నమాట. మనం కూడా ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు అందరు బండ్ల మీద వచ్చారు. సిస్టర్స్ మీరు ఎట్లా అంటే మామూలుగా ఆటో కానీ లేకపోతే బస్సు కానీ మీరు అట్లా, అంతేనండి? కరెక్టే కదా. మనకు వాహనం కావాలి, వాహనం లేని మనం ఉట్టికి వెళ్ళిపోతామా? అంటే ఇట్లా అనుకున్న బ్రదర్ హైదరాబాద్ లో దిగిపోతాను నేను. అక్కడ అట్లయితుంది, నిత్యత్వంలో అట్లయితుంది. మహిమా శరీరంలో ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు మనం, ఎందుకంటే చాలా గొప్పగా ఉంటుంది. అది చాలా గొప్పగా ఉంటుంది. యేసుప్రభు వచ్చేసి వారి మధ్యలో ఓకే ఇక్కడ చాప ముక్కుందా అని తిన్నాడు. వాళ్ళ ముందే తిన్నాడు, ఆయన తిన్నాడు. సో మహిమా శరీరంలో తినచ్చు, కానీ ఆకలి కూడా వేరు. మహిమా శరీరంలో ఏ జబ్బు ఉండదు, మహిమా శరీరంలో ఏ టీ అవసరం ఉండదు. కానీ ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనకేం కావాలి? టీ కావాలి. సో కాబట్టి టీ బ్రేక్ తీసుకుందాం. ఓకే, ఎస్ బ్రదర్. ఇదే విధంగా టీ తాగి ఒక 5 నిమిషాల్లో మనం వచ్చేసి కూర్చున్నట్లయితే